ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 25,000 మొక్కలతో 150 ఎకరాల్లో హైదరాబాదులో అందంగా రూపొందిన ఎక్స్పీరియం సుందరవనం. ఈ ఎక్స్పీరియం పార్క్ ని ఏర్పాటు చేసిన వ్యక్తి మరెవరో కాదు, రామ్ దేవ్ రావు గారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ పార్క్ లో రెడీగా ఉన్నారు. ఈ రోజు ఈ పార్క్ కు సంబంధించిన విశేషాలన్నిటినీ కూడా దగ్గరుండి మనకి చూపించబోతున్నారు. పెరిగాము, తిన్నాము, ఓకే, సంపాదించాము, తెచ్చామన్న టైప్లో కాకుండా ఇండియా మొత్తంలో 200 నుంచి 500 పార్కుల వరకు రిక్వైర్మెంట్ ఉన్నది. 10 లక్షలకు మించి ఉన్న జనాభా ఉన్న ప్రతి టౌన్లో ఇట్లాంటి పార్కులు రావాలా. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 25,000 మొక్కలతో 150 ఎకరాల్లో హైదరాబాదులో అందంగా రూపొందిన ఎక్స్పీరియం సుందరవనం ఇటు ప్రకృతి ప్రేమికులకు అటు పర్యావరణ వేత్తలకు స్వాగతం పలుకుతోంది. రండి లోపలికి వెళ్ళి ఈ పార్కు గురించిన అనేక విశేషాలను తెలుసుకుందాం. ఎక్స్పీరియం పార్క్ ఎంట్రన్స్ చూస్తుంటేనే లోపల ఇంకెంత బాగుంటుందో అనే ఎగ్జైట్మెంట్ కలుగుతూ ఉంటుంది. జనవరి 28వ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఈ పార్క్ ని ఓపెనింగ్ చేశారు. అసలు 25,000 మొక్కలతో ఇంత అందమైన సుందర వనాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, దీని కాన్సెప్ట్ ఏంటి అనే దాని గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు నేను చెప్తాను. మొక్కలంటే చాలా మందికి ప్రేమ ఉంటుంది, కానీ వాటిని కాపాడడం ఎలా, పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాలనేది చాలా మందికి ఐడియా ఉండదు. తన తండ్రి 80 ఎకరాల్లో అడవిని పెంచితే ఆయన ఏకంగా 150 ఎకరాల్లో పార్కుని అభివృద్ధి చేశారు. ఇంతకీ ఈ ఎక్స్పీరియం పార్క్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మరెవరో కాదు, రామ్ దేవ్ రావు గారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ పార్క్ లో రెడీగా ఉన్నారు. ఈ రోజు ఈ పార్కుకి సంబంధించిన విశేషాలన్నిటినీ కూడా దగ్గరుండి మనకి చూపించబోతున్నారు. సార్ నమస్తే. పార్క్ లోపలికి ఇప్పుడు మీతో పాటు వచ్చి దీనికి సంబంధించిన విషయాలు ఎన్నోటినో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. వెళ్దామా? 150 ఎకరాల్లో పార్క్ ని ఒక్క రోజులో తిరగడం అయ్యే పనేనా? కానే కాదు, ఇంపాసిబుల్. అందుకోసమే ఇలాంటి బగ్గీస్ ని ఏర్పాటు చేశారు. ఏకంగా రామ్ దేవ్ గారే ఈ రోజు మాకు ఈ బగ్గీ డ్రైవ్ చేస్తూ పార్క్ అంతా చూపించడానికి బయలుదేరారు. ఎక్స్పీరియం పార్క్ స్టార్టింగ్ లోనే మనకి యాంఫీ థియేటర్ కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ కేఫ్ ఉంది, రకరకాలుగా చక్కగా డిజైన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన స్పెషాలిటీస్ ఏంటి, స్టార్టింగ్ లోనే యాంఫీ థియేటర్ ని ఎందుకు ఏర్పాటు చేశారు అనేది రామ్దేవ్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఒక్కసారి ఈ యాంఫీ థియేటర్ గురించి మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇదండి, ఇది యాంఫీ థియేటర్. ఐ థింక్ దిస్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ యాంఫీ థియేటర్. ఇక్కడ వచ్చి 1,500 మంది కూర్చోవచ్చు. ఇక్కడే రేవంత్ రెడ్డి గారి స్టేజ్ ఇక్కడ వేసాము. ఇక్కడ ఫ్యాషన్ షోస్, ఎనీ మ్యారేజ్ ఈవెంట్స్, తర్వాత బర్త్డే పార్టీస్, ఇట్లాంటివి ఏంటంటే ఒక 1000 to 1500 పీపుల్ గ్యాదర్ అయ్యే స్పాట్. ఏంటి సార్ దీని కాన్సెప్ట్ ఏంటి? ఇవి వచ్చేసి ఒక స్పెషల్లీ డిజైన్ చేసాము ఇవి, ఎందుకంటే అట్రాక్టివ్గా ఉండడానికి అని చెప్పేసి. ఇది ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ డిజైన్. ఓకే, తర్వాత దీని మధ్యలో పెట్టిన చెట్లు చాలా వెరీ వెరీ రేర్. ఈ చెట్టు వచ్చి దాదాపు 25 lakhs ఉంటుంది. ఇవి వచ్చేసి రెయిన్బో యూకలిప్టస్. ఇంటర్నెట్లో చూస్తే మీకు తెలుస్తుంది రెయిన్బో యూకలిప్టస్. అది మల్టీ కలర్ ట్రంక్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మెచ్యూరిటీ రాలేదు, ఇంకొక 5 years తర్వాత దీంట్లో మల్టీ కలర్ వచ్చేసేయండి. ఇది వచ్చేసి ఒక రెయిన్బో టైప్లో కలర్స్ కనిపిస్తుంది దీని ట్రంక్ అంతా.
దీని వెనకాల ఉన్న చెట్లు వచ్చేసి ఇవి బ్రెజిలియన్ టవర్ ట్రీ అంటారు. దిస్ కేమ్ ఫ్రమ్ బ్రెజిల్. వచ్చేసి ఇవి కూడా 160 feet పొడుగు పెరుగుతాయి. ఇవి కూడా వెరీ వెరీ రేర్ ట్రీస్. వచ్చేసి మా దగ్గర ఉన్నాయి అన్నీ 98% మేము ఇంపోర్ట్ చేసిన చెట్లు. ఈ చెట్ల కోసమే మేము 150 crores మేము ఇన్వెస్ట్ చేసాము. తర్వాత మా చెట్ల మీద ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేశారు? 150 కోట్లు వేరు దేశాల నుంచి తీసుకొచ్చేసి మొక్కల మీద ఇన్వెస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇదేంటంటే చెట్లు అంటే నాకు ప్రాణం. ఇది వచ్చేసి నా ప్యాషన్. ఇప్పుడు వచ్చేసి మనము పుట్టాము, పెరిగాము, తిన్నాము, ఓకే, సంపాదించాము, చచ్చామన్న టైప్లో కాకుండా వచ్చేసి మనము పోయే ముందు ఏదో ఒకటి మన ప్లానెట్కి, మన ఎన్విరాన్మెంట్కి ఎంతో కొంత ఉడతా సహాయం టైప్లో మనము కంట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి ఇది చేయడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి చాలా ప్రాపర్టీస్ నేను సేల్ చేయడం జరిగింది. అట్లాగా ఇప్పుడు వచ్చేసి ఎంత డబ్బున్నా ఎంత ఇది ఉన్నా కూడా అదే తిండి తింటాము, అదే బతుకుతాము. కాకపోతే ఏంటంటే ఇట్లాంటిది చేయాలని నేను అనుకుంటున్నాను. చాలామంది దీన్ని చూసి ఇన్స్పైర్ కావాలా, వాళ్ళు కూడా ఇలాంటి చేయాలా. చాలామంది ఇక్కడ వచ్చేసి మన ఇండియాలో కూడా ధనవంతులు చాలామంది ఉన్నారు, ఓకే, వాళ్ళు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ తోటి ఇట్లాంటివి చేయాలి. అదే అమెరికాలో 2800 బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. దాంట్లో 400 మాత్రమే గవర్నమెంట్ చేసింది. 2400 ప్రైవేట్ పీపుల్ చేసేసి దాన్ని ప్రజల కోసం చూపించడం జరుగుతుంది అక్కడ. మన ఇండియాలో అన్ఫార్చునేట్గా బ్రిటిషర్స్ టైంలో 7 బొటానికల్ గార్డెన్లు చేశారు. దాంట్లో మిగిలినవి మాత్రం అంటే ఉన్నాయి, పేరు కోసమే బొటానికల్ గార్డెన్. దాంట్లో ఉన్నది ఒక 20% కూడా వాళ్ళు పెట్టిన చెట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. మిగతా 80% చనిపోయాయి. ఇప్పుడు వచ్చేసి బెంగళూరు మధ్యలో వచ్చేసి దాదాపు 200 ఎకరాలలో లక్షల కోట్ల విలువైన ల్యాండ్లో ఒక బొటానికల్ గార్డెన్ ఉంది. కానీ దాంట్లో ఒక 20% కూడా విలువ ఉన్న చెట్లు లేవు అక్కడ. అది సాడ్. యాక్చువల్గా గవర్నమెంట్ మనకి ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఫండ్స్ అలొకేట్ చేయడం లేదు. దాంతో చాలా బాధాకరమైన స్థితిలో మన దగ్గర ఉన్న బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ బొటానికల్ గార్డెన్ అనేది గవర్నమెంట్ తరఫు నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఏదో నామకే వస్తే చేశారు తప్ప దాంట్లో ఏమీ ఉండదు అక్కడ పోతే. కానీ ఇప్పుడు మేము ఈ ప్రయాసలకు ఇచ్చేసుకొని ఈ బొటానికల్ గార్డెన్ చేయడం జరిగింది. ఇది అందరూ వచ్చి చూసి నన్ను ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సక్సెస్ అవుతే ఇట్లాంటి పార్కులు చాలా వస్తాయి. మన హైదరాబాద్కే ఒక 10 నుంచి 20 పార్కులు రావాలా. ఇండియా మొత్తంలో 200 నుంచి 500 పార్కుల వరకు రిక్వైర్మెంట్ ఉన్నది. 10 లక్షలకు మించి ఉన్న జనాభా ఉన్న ప్రతి టౌన్లో ఇట్లాంటి పార్కులు రావాలా. అది నా కోరిక. రామ్దేవ్ గారు చెప్పిన రెయిన్బో యూకలిప్టస్ చెట్టు ఇదే. దీని ఖరీదు, ఒక్కొక్క చెట్టు ఖరీదు 25 లక్షలు. అంటే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న ఈ చెట్టు ఖరీదే 25 లక్షలు. అంటే ఇది పెరిగి పెద్ద అయిన తర్వాత దీని నుంచి వచ్చే కలప అనేది ఎంత వాల్యుబులో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈరోజు ఒక మొక్కని వేసాము అంటే ఈ రోజుకు ఉపయోగపడడం కాదు, అది తరతరాలకి ఉపయోగపడుతుంది. అలా ఆయన ఎంతో భవిష్యత్తుని, ఎన్నో తరాలని దృష్టిలో పెట్టుకొని ఈ పార్క్ని ఏర్పాటు చేశారు. దీంట్లో మెచ్యూరిటీ రాలేదు, బట్ కలర్ వేరియేషన్స్ మీరు చూడొచ్చు. జస్ట్ స్టార్టెడ్. ఇంకొక 3 నుంచి 5 సంవత్సరాలకి దీంట్లో రియల్ మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు కంప్లీట్ రెయిన్బో కలర్స్లో ట్రంక్ ఉంటుంది. మీరు గూగుల్ చేసి చూడొచ్చు. రెయిన్బో యూకలిప్టస్ అంటే ఎన్ని కలర్స్ కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. ఇది పపువా న్యూ గినియా నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి సార్ ఇంకా రెయిన్బో యూకలిప్టస్ ఈ పార్క్లో? ఈ పార్క్లో రెయిన్బో యూకలిప్టస్ అంటే ఈ సైజు ఉన్నవి మా దగ్గర దాదాపు ఒక 14 ఉన్నవి. కాకపోతే ఇంకొక 50 చిన్న సైజులు ఉన్నాయి. దీని ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఇది వచ్చేసి దాదాపు ఒక 40 years అండి. ఇది ఏజ్ 50 years తర్వాత యాక్చువల్ మెచ్యూరిటీ వస్తుంది దీనికి. యూకలిప్టస్ని సహజంగా జిందా తిలిస్మాత్ లాంటి వాటిలో వాడతారు. ఈ కలప కూడా మనకి ఎంతో యూజ్ఫుల్ కదా. దీనివల్ల ఇంకా స్పెషల్ బెనిఫిట్స్ ఏమున్నాయి? దీంట్లో మేజర్ బెనిఫిట్ అంటే దీని అందమే అండి. యాక్చువల్గా మనకి నెమలి ఉంది, మనకు దాని పింఛం చూస్తే రకరకాల రంగుల్లో కనిపిస్తుంది. దాంతో దానికి వాల్యూ ఎక్కువ.
అట్లాగే దీని కల్ప కంటే నా ఉద్దేశంలో దీని అందమే మేజరు, కాబట్టి దీని అందం కోసం దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. రెయిన్బో యూకలిప్టస్ ఆ పేరులోనే ఎంత అందం ఉందో తెలుసుకోవచ్చు. రెయిన్బో ఇంద్రధనస్సు అంటే 7 రంగులు ఉంటాయి కదా, ఇదిగోండి దీని ట్రంక్, దీంట్లోనే ఎన్ని రంగులు ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. సార్ స్టార్టింగ్లోనే మాకు ఒక అద్భుతాన్ని చూపించారు, కొత్త విషయాన్ని తెలుసుకునే అవకాశం కల్పించారు. పదండి సార్ లోపలికి వెళ్ళి ఇంకా చాలా తెలుసుకోవాలి మేము ఈ పార్క్ గురించి. ఏం పేరు చెప్పారు సార్ దీని పేరు? టవర్ ట్రీ అండి, ఫ్రమ్ బ్రెజిల్. ట్రీ, ఓకే, ఫ్రమ్ బ్రెజిల్. మామూలుగా బొటానికల్ గార్డెన్లో వచ్చేసి ఒక్కొక్క రకానికి ఒక 4 చెట్లు 5 చెట్లు పెడతారు. యాక్చువల్గా మేము అంటే ఇంత పెద్ద క్లస్టర్ ఇక్కడ వచ్చి 2000 చెట్లు మేము ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో ఏంటంటే ఒక క్లస్టర్ ఫామ్ అవుతే దాని బ్యూటీ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అందుకని చెప్పేసి మేము ఒక్కొక్క దగ్గర బిగ్ క్లస్టర్ పెట్టాము. ఇక్కడ ఉన్న ఆ చెట్లు కూడా ఒక క్లస్టరు, ఇవి చూడండి ఒక క్లస్టరు, అట్లాగా ఎవ్రీవేర్ మేము 100, 200, 500, 1000, 2500 చెట్లు కూడా ఒక్కొక్క దగ్గర కొన్ని చెట్లను మేము ఒక క్లస్టర్ కింద పెట్టడం జరిగింది. పార్క్ ఏర్పాటు చేయడమే కాదు, దాంట్లో ఒక బ్యూటీ ఉండేలా కూడా చూసుకున్నారు. ఎందుకంటే ఒక మొక్కగా పెట్టినప్పుడు దాని బ్యూటీనెస్, దాని వాల్యూ అనేది పెద్దగా మనకి ఐడియా ఉండదు, కాబట్టి ఇలా క్లస్టర్స్ లాగా ఏర్పాటు చేశారు. అంటే ఒకే చోట ఒక 1000 మొక్కలు ఒకే వెరైటీ అనమాట, ఇంకొక చోట ఇంకొక 2000 మొక్కలు ఉండేలాగా తీసుకున్నారు. అంటే అలా ఒక చోట ఒక వెరైటీ, ఇంకొక చోట ఇంకొక వెరైటీ మొక్కలు పెట్టడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది, దాని వాల్యూ కూడా మనకి తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. సరే ఇదేంటి అసలు ఈ ఫ్లవర్ గార్డెన్? ఇదిగోండి ఇప్పుడు ఫ్లవర్ క్లస్టర్లోకి వచ్చాము. సార్ చెప్పారు కదా దేన్నైనా కూడా ఒక గుంపులాగా, ఒక టీం లాగా ఉంటే ఏదైనా సరే దాని వాల్యూ ఒక డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది కదా, అలాగా ఒక మొక్కలాగా 2 మొక్కల్లాగా కాకుండా వేలల్లో మొక్కల్ని ఒకే చోట క్లస్టర్స్ లాగా ఏర్పాటు చేశారు. సరే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ఫ్లవర్ గార్డెన్. ఇవన్నీ వచ్చేసి నెదర్లాండ్స్ నుంచి సీడ్ ఇంపోర్ట్ చేసామండి. సీడ్ ఇంపోర్ట్ చేసేసి వీటిని గ్రో చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లాగా ఏంటంటే మన నెదర్లాండ్స్లో వచ్చేసి ఈ పార్క్స్లో వింటర్లో ఇట్లాంటి చెట్లన్నీ పెట్టేసేసి, ఇట్లాంటి మొక్కలు పెట్టేసేసి వాటిని ప్రజలకి ఎగ్జిబిషన్ టైప్లో చూపిస్తూ ఉంటారు. అట్లాగ వచ్చేసి అందరూ వచ్చేసి సెల్ఫీస్ తీసుకోవడము, తర్వాత దాన్ని ఆ ఫ్లవర్లు అందాన్ని ఆస్వాదించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మేము వాళ్ళు చేసే ఆ క్లైమేట్కి సూటబుల్ కాకుండా మన క్లైమేట్కి సూటబుల్ అయిన మొక్కలను ఐడెంటిఫై చేసేసి అట్లాంటివి మేము చేయడం జరిగింది. సార్ నెదర్లాండ్స్ అనగానే ముఖ్యంగా టులిప్స్ గుర్తొస్తాయి సార్, మీకేమైనా అలాంటి ఐడియా ఉందా? టులిప్స్ లాంటివి కూడా పెట్టాలి, ఎందుకంటే వెదర్ కండిషన్స్ కూడా డిఫరెంట్ గా ఉండాలి, వాటికి టులిప్స్ పెట్టాలనే మా కోరిక. బట్ మన క్లైమేట్ కి అది సూట్ కాదు, అందుకని చెప్పేసి మన క్లైమేట్ లో సూటబుల్ అయ్యే మొక్కల్ని మేము ఐడెంటిఫై చేసేసి మేము ఇది పెట్టడం జరిగింది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే సార్, ఈ మొక్కల్ని నేను చాలా చోట్ల నేను చూశాను ఇవి, కాకపోతే మీరు ఇలా ఒక చిన్న హిల్ లాగా, మౌంటైన్ లాగా ఏర్పాటు చేసి వీటిని కూడా ఒక బ్యూటిఫుల్ షేప్ లో పెట్టారు. దీనికి ఏమైనా స్పెషల్ ఉందా, ఇంకేదైనా ఆలోచనతో పెట్టారా? ఇప్పుడు మామూలుగా పెట్టడానికి మనం దాన్ని పెట్టే విధానంలో కూడా చెట్ల అందం అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. మనం వచ్చేసేసి ఒక అమ్మాయి ఉంటే వచ్చేసేసి ఆ అమ్మాయికి రకరకాల డ్రెస్సులు, మేకప్, హెయిర్ స్టైలు, నగలు, అట్లాగే దానికి మ్యాచింగ్గా చెప్పులతో సహా ప్రతిదాన్ని వాళ్ళు చూసుకుంటారు. అట్లాగే మేము కూడా మా గార్డెన్ అందంగా ఉండాలని రకరకాలుగా మేము ఇచ్చేయడం జరిగింది. సార్ అసలు ఈ ప్రపంచంలో ఎన్నో వేల పువ్వులు ఉన్నాయి, అలాంటిది మరి మీరు ఒకే వెరైటీ పువ్వు కాకపోతే రకరకాలుగా, ఇక్కడ కూడా నాకు రెయిన్బోని చూసినట్టే ఉంది, ఈ ఫ్లవర్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈ గార్డెన్కి? అదే అండి, ఇది క్లస్టర్. ఏదైనా సరే ఇప్పుడు ఒక్కొక్క రకం ఒక్కొక్క మౌండ్ ఫస్ట్ చేద్దాం అనుకున్నాము. దానికంటే ఇలా వీటి లైఫ్ వచ్చేసి ఓన్లీ 4 months. 4 months తర్వాత మళ్ళీ మార్చాలా. అట్లాగే ఎప్పటికప్పుడు మేము ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము. ఈ 4 monthsకి మేము ఏంటంటే 1.5 crore దీన్ని ప్లాంట్స్ పెట్టడానికి కానీ, తర్వాత వీటిని మెయింటైన్ చేయడానికి మాకు వచ్చే ప్రత్యేకమైన టీం ఉంది. దాదాపు 70 మందిని మేము ఒక కాంట్రాక్టర్కి కింద పెట్టినాం అనమాట. వాళ్ళు ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇది మాకు కూడా కొంచెం లెర్నింగ్ కర్వే. ఇది ఇక వచ్చేసరికి మాత్రం దీనికి ఒక 10 ఇంతలు బెటర్గా ఉండేది కూడా మేము చేయగలుగుతాం. గుడ్ ఐడియా సార్. ఎందుకు అంటే జస్ట్ ఈ 4 months తర్వాత మళ్ళీ ఈ మొక్కల్ని తీసేసి వేరే వెరైటీ మొక్కలు పెడతారు. అంటే కొన్నాళ్ళు అవి కూడా మళ్ళీ 3-4 months ఉంటాయి, ఆ తర్వాత ఇంకొక కొత్త మొక్కలు. అంటే ఈ మొత్తం
మొత్తం ఏరియాలో కూడా ఒకే మొక్కలు ఒకే క్లస్టర్ ఉంటుంది. అంటే టూరిస్టులు కూడా మారుతూ ఉంటారు కదా, మళ్ళీ ఇప్పుడు ఒక 6 months తర్వాత ఇంకో టూరిస్ట్ వచ్చినప్పుడు కూడా ఇదంతా మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది. బాగుంది సార్ ఈ కాన్సెప్ట్. అంటే అది కాకుండా ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్న పార్కులకు అయితే ఏంటంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక్కసారి వాళ్ళ లైఫ్ టైంలో వస్తే సరిపోతుంది. మనకి ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ నుంచే రావాలా, ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకెందుకు రావాలా, ఇంకా వేరే కొత్తదనం కనిపిస్తేనే వాళ్ళు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఈ సీజనల్ ఫ్లవర్స్ తోటి అది చేంజ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ రావడానికి అవకాశాలు ఉంటాయి. బాగుంది సార్. ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఆ సీజనల్ ఫ్లవర్స్ని ఎక్కువగా పెడుతూ ఉంటారు. మళ్ళీ ఆ సీజన్ అయిపోగానే, ఆ ఫ్లవర్ సీజన్ అయిపోగానే వాటిని తీసేసి ఇంకొక ఫ్లవర్స్ని పెడుతూ ఉంటారు. దాన్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం బాగుంది సార్, మన హైదరాబాద్ వాసులకి కొత్తదనాన్ని చూపించడానికి. సార్ అక్కడున్నవి ఏం ఫ్లవర్స్, ఒక్కసారి అక్కడికి వెళ్దామా? ఇదిగోండి, ఇప్పుడు మేమిద్దరం చూపిస్తున్నది కూడా. రేపు మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియం పార్క్కి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలా వెళ్ళొచ్చు. ఏకంగా ఈ పార్క్ని ఎస్టాబ్లిష్ చేసిన వనమాలి రామ్దేవ్ గారే దగ్గరుండి మీ అందరికి కూడా పార్క్ చూపిస్తున్నారు. ఇవన్నీ ఏంటి సార్ ఇంత డిఫరెంట్గా ఉన్నాయి ఈ మొక్కలు? యాక్చువల్గా మనం ఏం చేస్తాము అని అంటే చెట్టును నరికి దాంతో వచ్చిన కలపతోటి మనం కుర్చీలు అవి చేసుకుంటాము. ఇది ఒక కొత్త ఒరవడి అంటారు. ఒక ఆర్టిస్ట్ ఇండోనేషియాలో బ్రతికున్నప్పుడే దాన్ని మొక్కగా ఉన్నప్పుడు వంచి ఒక సీట్ కింద చేసి, ఇది ఒక 40 సంవత్సరాల మొక్క. ఇది చూడండి, ఇక్కడ కూర్చోవచ్చు. ప్లీజ్ మీరు కూర్చోండి ఒకసారి. నేను కూర్చుంటున్నాను. సహజంగా మనము సార్ చెప్పారు కదా ఇప్పుడే, ఒక మొక్కని కట్ చేసి దాన్ని ఏదో ఒక ఫర్నిచర్గా మార్చిన తర్వాత, అంటే కుర్చీగానో సోఫాగానో డైనింగ్ టేబుల్ గానో మార్చిన తర్వాత కూర్చుంటాం మనం. కానీ ఒక మొక్కగా ఉండగానే కూర్చోవడం, అలా ఒక కొత్తదనాన్ని ఇవ్వాలి టూరిస్టులకి, పర్యావరణ వేత్తలకి అనుకోవడమే ఖచ్చితంగా ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. పార్క్ కి వెళ్ళినప్పుడు మనం సహజంగా సిమెంట్ బెంచెస్ లేదంటే వుడెన్వి ఏవో చైర్స్ లో కూర్చుంటాము. కానీ ఎక్స్పీరియంకి వచ్చారంటే ఏకంగా ప్రాణం ఉన్న ఇలాంటి అద్భుతమైన కొత్త మొక్కల మీదే కుర్చీల్లాగా కూర్చోవచ్చు. ఇది మాత్రం నాకు భలే ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. ఇది చూడండి, ఒక్క చైర్ లా కాదు, ఏకంగా ఒక చైర్స్, సోఫా సెట్, డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుంది అలాగా మొక్కలతోనే ఏర్పాటు చేశారు. చూడండి ఇవన్నీ కూడా. సార్ వీటన్నిటి ఏజ్ ఎంత ఉంటుంది? ఇవి ఒక 20-22 సంవత్సరాలు అండి, అవైతే 40 సంవత్సరాలు. నాకు ఇప్పుడు ఒక డౌట్ సార్, ముఖ్యంగా ఏంటంటే ఒక మొక్కని పెట్టాలి, అది కొన్నేళ్ల పాటు ఉండాలి అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు తీసుకొస్తాం. మీరేమో దాదాపు 85 దేశాలకు పైగా అనేక పెరిగిన చెట్లను తీసుకొచ్చారు. మరి ఇబ్బంది ఏం రాలేదా వాటిని నాటేటప్పుడు? అవి బతుకుతాయా లేదా, ఆ భయాలు ఉంటాయి కదా సహజంగా. ఇప్పుడు మేము ఇక్కడ మొదలు పెట్టామనుకోండి, వచ్చేసి ఇది 20 సంవత్సరాల తర్వాతనే పబ్లిక్ అందం కనిపించే అవకాశం ఉన్నది. అట్లాగా కొన్ని మొక్కలు ఉన్నాయి. మనం ఒక చిన్న బాబు, ఒక 10 సంవత్సరాల లేకపోతే 5 సంవత్సరాల అబ్బాయి కూడా ఒక మొక్క పెడితే అతని లైఫ్ టైంలో కూడా దాని రియల్ బ్యూటీ చూడలేరు. అందుకని చెప్పేసి మేము అదే డిసైడ్ చేసుకొని ఇలాంటి ప్రజలకు ఇన్స్టెంట్గా కావాలి అని చెప్పేసి అట్లాగే పెరుగున్న చెట్లనే చాలా ఖర్చుతోటి, ఇది వచ్చేసి ఒక్కొక్కటి 12 లక్షలు అండి. ఇది ఈ 3 చెట్లు అయిన తర్వాత ఈ క్లస్టర్ కలిపితే 25 లక్షలు ఇవన్నీ. సార్ నాకు మళ్ళీ ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది సార్. ఏంటి అంటే ఇదేం డౌట్ కాదు, ఎందుకంటే నాలాంటి వాళ్ళందరికి కూడా రేపు వచ్చేవి అనమాట, ముందే క్లారిఫై చేయడం. అయితే ఈ మొక్కని మీరు తీసుకొచ్చినప్పుడు ఇలా ఉంది కదా, ఇది 20 ఏళ్ల తర్వాత దీని బ్యూటీ ఇంకా బాగుంటుంది అని మీరు అన్నారు. అప్పుడు ఇది బాగా పెరుగుతుందా ఇంత ఎత్తులో? ఇది కానీ చేయరు, ఇది లావ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ చూస్తే మీరు, అది 40 సంవత్సరాల చెట్టు, ఇది 20 సంవత్సరాలది. ఇదంతా కలిపి ఒకటే అవుతుంది. ఇది కొంచెం డెలికేట్గా ఉంది. దీనిపైన ఒక గ్లాస్ వేస్తాము, దెన్ దే కెన్ యూస్ యాజ్ ఏ టేబుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన ఒక హోటల్లో కూర్చొని ఏమైనా తిన్నట్టు అలా తినడానికి కూడా ఒక యూటిలిటీ కూడా పనికొచ్చే ఇదండి అది. చూసారా, అసలు ఒక చెట్టు ఫర్నిచర్గా మారడం అంటే ఒక చెట్టుని చంపేయడం. కానీ ఇక్కడ చూసారా, బతికున్న చెట్టుని ఒక కుర్చీగా, ఒక టీపాయిగా మార్చుకొని దాన్ని మనం వాడుకోవడం అనే కాన్సెప్ట్ నిజంగా బాగుంది సార్. పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు అంటే ఏంటో అనుకున్నాం, కానీ వాటికి జీవం పోయడం, వాటికి ప్రాణం పోయడం ఒక మొక్కకి అనేదే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు నిజంగా మీరు మొక్కల్ని ఎంత ప్రేమిస్తారు అనేది, మీలో ఎంత సృజనాత్మకత ఉంది అనేది వీటిలోనే అర్థమవుతుంది. సరే, వీటన్నిటి విషయంలో మీకు ఎవరైనా గైడెన్స్ ఇస్తారా, లేకపోతే మీరే సొంతంగా తెలుసుకొని వీటిని తెప్పిస్తూ ఉంటారా? గూగుల్ గురువు అండి. గూగుల్ గురువు, ఎస్, సూపర్ సార్. ఎవరికైనా సరే గూగుల్ ద్వారా వాళ్ళు ఎటువంటి ఫీల్డ్లో కూడా
వాళ్ళకి అనుభవం తెచ్చుకొని ఒక మాస్టర్ కావాలంటే కూడా కావచ్చు. కాకపోతే వాళ్ళకి ఆ డెడికేషన్ ఉండాలా, వాళ్ళకి ఆ కమిట్మెంట్ తోటి వర్క్ చేసుకుంటూ పోతే దే కెన్ లెర్న్. నేను ఆర్టిస్ట్ కాకపోతే ఏంటంటే చెట్ల మీద ఉన్న ప్రేమతోటి వీటన్నిటిని కలెక్ట్ చేసి దాదాపు 80 దేశాలు నేను తిరిగాను, 78 దేశాలు ప్రిసైజ్లీ. అది 78 దేశాల్లోకి పోయి అవన్నీ చూసి కలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా దీంతోపాటు టైం అండ్ మనీ పెట్టడం జరిగింది. సార్ ఈ ప్లేస్కి మీరు ఏమన్నా పేరు పెట్టారా? ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి ఇంకా మేము పేర్లు పెట్టలేదు. ఇవన్నిటిని మేము ఏంటంటే ఇన్స్టాలో మేము ఒక కాంపిటీషన్ టైప్లో చేయబోతున్నాము. ఒక వారం రోజులు అది డిక్లేర్ చేస్తాము. ప్రతి ప్లేస్కి పేర్లు ప్రజలే, సందర్శకులే పేరు పెట్టడానికి ఇది చేస్తున్నాము. ఒక్కొక్క ప్లేస్కి వాళ్ళు ఇండివిజువల్గా ఒక పేరు పెడితే దాంట్లో నచ్చిన పేరుకి వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇచ్చి తర్వాత వాళ్ళ పేరుతోటి ఆ కింద మేము పెడదామని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. చూశారు కదా, ఈ వీడియో చూడడం, ఈ పార్కుకు వచ్చి వెళ్ళడం కాదు, మీకు కూడా టాస్క్ ఇచ్చేశారు రామ్దేవ్ గారు. బాగుంది. అయితే ఇక్కడ మొత్తం ఇలాంటివి సిట్అవుట్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఒకటి ఈ చైర్స్, టీ పైస్ కలిపి ఇక్కడ ఒకటి ఉంది. 1 2 3 4. వీటన్నిటికీ పేర్లు పెట్టడానికి రెడీగా ఉండండి. కాంపిటీషన్ కూడా పెడుతున్నారంట ఇన్స్టాలో. ఇప్పుడు దీంట్లో ఉన్న స్లాట్స్లో మాకు టైం ఇది కాలేదు. వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు ఎండాకాలం కూడా అయిపోయింది. అందుకని ఒక్కొక్క స్లాట్లో ఒక మొక్క పెడతాము. ఇది కంప్లీట్ ఒక గ్రీన్ స్కల్ప్చర్ కింద ఫామ్ అవుతుంది. ఒక్కో దాంట్లో ఒక పాట్ పెడతాం అనమాట. ఈ పాట్లో వచ్చేసి మొక్కలు పెడతాము. వచ్చేసి ఇదంతా కంప్లీట్ కలర్ఫుల్ ఒక గ్రీన్ స్కల్ప్చర్స్ కింద ఫామ్ అవుతుంది. ఇట్లాంటివి మేము ఒక 20 చేయబోతున్నాం నెక్స్ట్ సీజన్ కల్లా. మొత్తం మొక్కలు అన్నారు, ఈ ఐరన్ ఏంటి అనుకున్నాను నేను. ఇక్కడ కూడా అంటే నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వచ్చే టైంకి ఖచ్చితంగా ఇక్కడంతా కూడా మీకు గ్రీనరీ కనిపిస్తుంది. ఇలాంటివి చాలా షేప్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ ఒక ఏంటి సార్ ఇది కాటన్ సీల్ అంటారండి. ఇది కాటన్ సీల్. ఓకే, అక్కడ ఒక మనిషి కూర్చున్నట్టుగా ఒక స్కల్ప్చర్ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి మీకు ఇలాగా మెటల్ లా కనిపిస్తున్నాయి. తర్వాత ఇవన్నీ కూడా మొక్కలు ఏర్పాటు చేస్తారు. అంటే ఈ షేప్ లో మొక్కలు వస్తాయి. మళ్ళీ అక్కడ ఫ్లవర్ గార్డెన్కి వెళ్దాము. ఎంత బాగుందో చూడండి. ఎక్కడికి సార్ ఇప్పుడు మమ్మల్ని కాశ్మీర్ తీసుకెళ్తారా మీరు? ఇప్పుడు వచ్చేసి జంజీ టీం గురించి ఒక ఈవెంట్ ప్లేస్కి వచ్చినాం మనము. ఓకే, ఇది వేరే ఈవెంట్ ప్లేస్ అంట. ఇది వచ్చేసి చిరిగిపోయిన జీన్స్ వేసుకునే బ్యాచ్ కోసం అని చెప్పేసి. మాలాంటి వాళ్ళు రాకూడదా సార్ ఇలాంటి చుడిదార్ చేసుకునే వాళ్ళు? ఇది ఈ 8th ఆఫ్ దిస్ మంత్ నుంచి ఇక్కడ సన్ డౌన్ పార్టీ అనేది ఒక ఈవెంట్ వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే ప్రతి వాళ్ళు ఎవరైనా వాళ్ళ బర్త్డే పార్టీలు చేసుకోవచ్చు. తర్వాత ఎనీ ఈవెంట్, తర్వాత కార్పొరేట్ ఈవెంట్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అయిన తర్వాత దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్, మేబీ వరల్డ్స్ ఫస్ట్ కంప్లీట్లీ స్టోన్ బార్ కౌంటర్. ఓకే, దిస్ ఈజ్ ద లిటిల్ స్మాలర్. మా దగ్గర ఇంకోటి కూడా ఉంది. అది కూడా ఇవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోకి ఎక్కాలి. ఎందుకంటే కంప్లీట్ స్టోన్ తోటి చేసిన బార్ కౌంటర్. ఇది కూడా కంప్లీట్ స్టోన్. ఇది అయిన తర్వాత అటువైపు ఉండేసి బార్ అటెండర్ కెన్ సర్వ్ అన్ని డ్రింక్స్ అవన్నీ. పార్టీలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ పార్టీస్కి కూడా ఇక్కడ ఒక మంచి ప్లేస్ని అరేంజ్ చేశారు. అది కూడా మీ ఆలోచనలకి, మీ ఇంట్రెస్ట్కి తగినట్టుగానే ఉంటుంది. అంతా కొత్తగా ఉంది సార్, అంతా స్టోన్, వుడెన్. చిరిగిన ప్యాంట్ల వాళ్ళకి, జీన్స్ వాళ్ళకి సూటబుల్ విధంగా ఇవి మా దగ్గర కొన్ని ట్రాన్స్పోర్ట్లో వచ్చేప్పుడు కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. వాటిని కూడా ఇది చేయకుండా మేము ఇట్లాంటివి తీసుకొచ్చి దిస్ ఈజ్ ద రస్టిక్ లుక్ అనమాట. ఇది రస్టిక్ లుక్ రావడం అనేది కూడా ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్. ఆ విధంగా ఇది అలాంటి అంటే మన సమాజంలో రకరకాల ప్రజలు ఉంటారు. కొంతమంది కొన్ని నచ్చుతూ ఉంటాయి. అన్ని రకాల వాళ్ళకి నచ్చే విధంగా మేము ఇది ఒక రస్టిక్ లుక్ తోటి చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎక్కువ నైట్ టైం పార్టీస్ కనుకుంటా సార్, ఎందుకంటే డే టైం అంతా కూడా ఎండ కొడుతూ సన్ డౌనింగ్ అని అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 4 o'clock. 4 o'clock నుంచి సన్ డౌన్ అయ్యే నుంచి తర్వాత మళ్ళీ అప్ టు 10-11 వరకు ఈ పార్టీ జరుగుతుంది.
మనం బార్ అండ్ రెస్టారెంట్స్ లో ఇక్కడ రూమ్స్ లాంటివి ఉంటాయి కదా, ఇక్కడ కూడా చూడండి అసలు ఈ లుక్. ఇక్కడ కూడా కొంతమంది కూర్చోవచ్చు. సార్ ఎంతమంది డిజైనర్స్ వర్క్ చేస్తున్నారు అసలు, ఇవన్నీ ఏంటి? నేను మామూలుగా ఏదో సినిమా సెట్టింగ్స్ చూసాను, కల్కి సెట్టింగ్స్ చూసాను, బాహుబలి సెట్టింగ్స్ చూసాను, ఇంత లైవ్లీగా సెట్టింగ్స్. దీంట్లో ఏ డిజైనర్ లేరండి, అన్ని నేనే, అన్ని మీరే. మా దాంట్లో ఎవరు ల్యాండ్స్కేప్ డిజైనర్ లేడు, ఆర్కిటెక్ట్ లేడు. అయిన తర్వాత ఇవి కూడా వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసి కొన్ని ఇక్కడ తయారు చేసి అన్నిటిని కలిపి ఇది చేయడం జరిగింది. ఇదేంటంటే వాళ్ళకి చెప్పాను, కొంతమంది మా స్టాఫ్ నేను చెప్పింది అర్థం చేసుకొని వాళ్ళు ఇది ప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏ పార్టీస్ చేసుకోవాలన్నా కానీ ఆఫ్టర్ 4 o'clock అనమాట, అప్ టు సార్ 4 to అప్ టు 12 o'clock. 12 o'clock, ఓకే, నో ఇష్యూస్. ఎందుకంటే నిజంగా ఇక్కడ ఉన్న ఈ చూస్తేనే అట్మాస్ఫియర్ చూస్తేనే అర్థమైపోతుంది ఇదంతా నైట్ కోసం చేసింది, నైట్ పార్టీస్ కోసం అని. బాగుంటుంది చక్కగా పార్టీస్, ప్రైవసీ కూడా ఉంది సార్ ఇక్కడంతా. ఇది న్యాచురల్ స్టోన్ని పెద్దగా కష్టపడకుండా చేసిన ఒక శిల్పం ఇది. ఇది ఒక వే ఆఫ్ మేకింగ్ స్టోన్స్, బ్యూటిఫైయింగ్ ది స్టోన్స్. బాగుంది సార్. అంటే దీన్ని ఇలాగా కట్ చేయించారా? అవునండి, అవునండి, డిజైన్ లా కట్ చేయించారు ఒక స్టోన్ ని. బాగుంది, ఫోటో స్పాట్ లాగా ఉంది ఇది కూడా. ఇవన్నీ కూడా స్టోన్సే. అవునండి, ఇక్కడ అన్ని న్యాచురల్ మెటీరియల్స్ అండి. మా దగ్గర ఏది ఫైబర్ గ్లాస్ లేదు, కంప్లీట్ న్యాచురల్. వచ్చేసేసి స్టోన్ ఉంది, తర్వాత వుడ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి, తర్వాత బ్రాంచ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి, స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్. అవి ఇంతవరకు ఇండియాలో ఎవరు వాడలేదు, ఫస్ట్ టైం వీఆర్ యూజింగ్ స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్. ఈ స్టోన్ మెటీరియల్ అంతా ఇక్కడదేనా, ఇంకెక్కడి నుంచి అయినా ఇంపోర్ట్ చేసుకున్నారా? చాలా వరకు అంటే ఒక 50% వరకు ఇంపోర్ట్ చేసాము, 50% ఇక్కడ చేసాము. నాకు ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇక్కడ నైట్ పార్టీస్ అన్ని జరుగుతూ ఉంటాయి కదండి సార్, వెంటనే పక్కనే ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ని కూడా మీరు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే మరి నైట్ టైం పార్టీస్ ఇవన్నీ, మరి ఈ గార్డెన్ కూడా ఇంకా మెరిసిపోవడానికి, జిగేల్ మనడానికి నైట్ టైము లైటింగ్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా? అవును, April 1 నుంచి ఇంకా ఎండలు పెరుగుతాయి కాబట్టి ఈవినింగ్ పార్టీలకి ఎక్కువగా ఈవినింగ్ ప్రజలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్లో గార్డెన్ అని చెప్పి చేయబోతున్నాము. ఇది April 1 నుంచి స్టార్ట్ అవుతుందండి గ్లో గార్డెన్. April 1 నుంచి మీరు గ్లో గార్డెన్ని కూడా చూడొచ్చు నైట్ టైం. ఎందుకంటే మార్నింగ్ టైం చూస్తే ఒక రకంగా ఉంటుంది గార్డెన్, నైట్ టైం చూస్తే ఇంకో రకంగా ఉంటుంది. అంటే మీరు 2 సార్లు మార్నింగ్ రావచ్చు, ఈవినింగ్ రావచ్చు అనమాట. ఎనీ టైం 24/7 అనుకోవచ్చా సార్? అవునండి. ఈ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, వచ్చేసేసి ప్రజలకి రిలీఫ్గా ఒక వీకెండ్స్లో కొంతమంది ఏంటంటే ఇక కంప్లీట్ నైట్ అవుట్ చేద్దామని అనుకునే బ్యాచ్ కూడా ఉంటారు. అందుకని చెప్పి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి డిసప్పాయింట్ చేయకుండా ఉండేది మేము చేస్తున్నాం అనమాట. ఇది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాము. ఇది సిటీకి అవేగా ఉంది కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. అదే సిటీ మధ్యలో ఉండేసి నైట్ టైం కూడా మ్యూజిక్ రన్ అవుతుంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని కాబట్టి గవర్నమెంట్ 12 o'clock వరకు లిమిటేషన్ పెట్టారు. కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో తెలీదు. బట్ ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ గుర్తించాలి. వాళ్ళకు కూడా వాళ్ళ అభిప్రాయం మనం వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసే ఉండాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరికి హామ్ కాకుండా ఉన్నంత వరకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. సరే, ఈ ఫ్లవర్స్ అన్నిటినీ ఓన్లీ బ్యూటిఫికేషన్ కోసమేనా, లేకపోతే ఇంకా దేనికైనా వాడుతూ ఉంటారా? అంటే తీసేయడం కానీ? లేదండి, ఇది ఓన్లీ బ్యూటిఫికేషన్ కోసమే పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ మొక్కల్ని మార్చేస్తారు కదా 3-4 months తర్వాత? ఇవన్నీ మార్చేస్తాం. ఎప్పటికప్పుడు ఈ గార్డెనింగ్ కోసం కూడా వేరే వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అవునండి, అవును. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి ఏ ఫ్లవర్స్ కావాలి, మళ్ళీ ఇక్కడ ఈ వెదర్ కండిషన్స్కి అవి సెట్ అవుతాయా లేదా అని ఒక చిన్న రీసెర్చ్ అయితే జరుగుతుందా సార్? అవునండి. ఆల్రెడీ ఈ అనుభవంతో మేము ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, వచ్చేసి మాకు కొంచెము వాటర్ ఫెసిలిటీ కల్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. డెఫినెట్గా మేము అరేంజ్ చేస్తామన్నారు. చివరికి ఇది మన గోదావరి వాటర్ వచ్చేసి మన గండిపేట లేక్కి ఇస్తున్నారు. అది మాకు కూడా పైప్ లైన్ వేస్తామని నిన్ననే చెప్పడం జరిగింది. దాంతో చాలా హ్యాపీగా ఉంది. అది వచ్చిన తర్వాత అసలు మేము ఇంకా అద్భుతాలు చేసి చూపించగలుగుతాము. రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేసింది ఒకే ఒక వాటర్ గురించి. ఆయనే స్పందించి మాకు సపోర్ట్ చేయడానికి రెడీ అయినారు. దట్స్ గుడ్ న్యూస్ ఫర్ అస్.
రామ్దేవ్ గారు ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఈ క్లస్టర్స్ అన్ని కూడా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి కదా, ఇక్కడ హిల్ లాగా ఉంది, అక్కడేమో స్లోప్ లాగా ఉంది. మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫ్లవర్స్ మార్చినప్పుడు వీటి షేప్ కూడా మారుస్తారా? లేదండి, ఇది పెద్ద శ్రమతోడు కొట్టుకున్న వ్యవహారము. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మొక్కలే మారుస్తాము. ఈ మౌంట్స్ ఒక 3 years ఇట్లాగే ఉంచుదామని అనుకుంటున్నాము. 3 years తర్వాత మళ్ళీ వేరే షేప్ చేస్తాము, మళ్ళీ కొత్తదనం. మట్టి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎక్కడి నుంచైనా తెప్పించారా? ఇది ఇక్కడనే మా దగ్గరే సాయిల్ అండి ఇది. కాకపోతే దీంట్లో న్యూట్రియంట్స్, దీనికి సరిపోయే న్యూట్రియంట్స్ని మేము ఇవ్వడం జరుగుతుంది. దీనికి స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అని చెప్పేసి ఇది ఇంపోర్ట్ చేసాము. మనం ఏదన్నా ఇక్కడ వచ్చేది డిఏపీలు, యూరియాలు అది వాడుతుంటారు. డిఏపీ వచ్చేసేసి మనం వేస్తే అది ఇమీడియట్గా ఒక 2 రోజుల్లో మొత్తం మొక్కకి ఒక స్టెరాయిడ్ టైప్లో ఒక షార్ట్లో మొత్తము ఫర్టిలైజర్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ వేసే వరకు ఆ మొక్కకి ఏం అందదు. బట్ స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అనేది ఎవ్రీ డే కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. 3 months వరకు ఆ ఫర్టిలైజర్ పనిచేస్తామన్నమాట. రైతులను ఎవరినైనా ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నారా వీటన్నిటిని చూడడానికి? ఎందుకంటే హార్టికల్చర్ చదివిన వాళ్ళు ఉన్నారండి మా దగ్గర. ఏకంగా హార్టికల్చర్ చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చేసి గార్డెన్స్ విషయంలో ఇది వచ్చేసేసి వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ అండి. ఇది పెంజింగ్ గార్డెన్. ఇది జపాన్ లో మొదలైంది ఈ కాన్సెప్ట్. ఇది వచ్చేసేసి యాక్చువల్గా మన దగ్గర అందరూ బోన్సాయిల్ అవి పెంచుతూ ఉంటారు. ఈ బోన్సాయిల్ని ఏం చేస్తారంటే ఒక చిన్న ట్రేలో పెట్టేసేసి దాన్ని ఒక విధమైన అరేంజ్మెంట్, క్యూరేషన్ అంటారు. దాంట్లో కొన్ని స్టోన్స్ పెడతారు, కొన్ని చిన్న స్కల్ప్చర్స్ పెడతారు. పెట్టేసేసి అదొక చిన్న ల్యాండ్స్కేపింగ్ ఎలిమెంట్ టైప్లో చేస్తారు ఆ చిన్నది ట్రేలోనే. అయితే ఒక అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నాడు వియత్నాంలో. అతన్ని మేము పిలిపించేసేసి అతనికి మేము $500 per day పే చేసాము. పే చేసి అది అతనితో ఇది చేయించాం అనమాట. ఇది ఒక అద్భుతమైన ఇది వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్. వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్. అవునండి. ఏంటి సార్ దీని స్పెషాలిటీ? పెంజింగ్ ఆర్ట్. అవునండి. అంటే ఇలాగ స్టోన్స్ అండ్ ఈ మొక్కలతో చేస్తారా? ప్లాంట్ కూడా కాదు ఇది చాలా ఏజ్ ఉన్నట్టు. ఇది కూడా దాదాపు ఒక 800 సంవత్సరాల ఓల్డ్ ఆలివ్ మొక్క అండి. ఇది ఆలివ్ ట్రీ. మనం తినే ఆయిల్ దీని నుంచి వస్తుంది. ఇది ఆలివ్ ఆయిల్ మొక్క అండి. మన రోజు వంటలకి వాడుకుంటాం కదా ఆలివ్ ఆయిల్. ఇక్కడ ఉన్న మొక్కలు, స్కల్ప్చర్స్, స్టోన్స్ అంతా కలుపుకొని 2 కోట్ల రూపాయలండి, ఇంక్లూడింగ్ ఆయన ఛార్జెస్. అసలు ఆలివ్ ఆయిల్ ఎంత కాస్ట్లీ ఉంటుందో తెలుసు కదా. అసలు ఈ మొక్క ఏజ్ కూడా నాకు తెలిసి ఇటలీ నుంచి తెచ్చాము. 800 సంవత్సరాల ఓల్డ్ ఇటలీ నుంచి. 800 ఏళ్ల క్రితం నాటి ఆలివ్ మొక్క ఇది. దీన్ని ఇటలీ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని ఖర్చే 2 కోట్లు అయిందంట. అవునండి. ఈ స్టోన్స్ ఇక్కడవేనా? ఈ స్టోన్స్ ఇక్కడవే అండి, కాకపోతే దూరం నుంచి తీసుకొని వచ్చాము. మనము శ్రీశైలం నుంచి తేవడం జరిగింది. మీకు మొక్క వరకే తెలుసా లేకపోతే ఆయిల్ ఎలా తీయాలో కూడా తెలుసా? అసలు దీని నుంచి ఆయిల్ ఎలా తీస్తారు? ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఈ మొక్క 3 degrees టెంపరేచర్ నుంచి 55 degrees టెంపరేచర్ వరకు పెరుగుతుంది. కానీ 3 degrees టెంపరేచర్ ఉన్నప్పుడే దీనికి ఫ్లవరు, ఫ్రూట్ రావడం జరుగుతుంది. ఆ ఫ్రూట్లో నుంచి ఆయిల్ తీస్తారు. కానీ మన దగ్గర మొక్క బ్రహ్మాండంగా పెరుగుతుంది, కాకపోతే మనకి ఫ్రూట్ అయితే రాదు. ఎందుకని? అది 3 degrees టెంపరేచర్. ఓకే, టెంపరేచర్, వెదర్ కండిషన్స్ వల్ల ఇక్కడ ఫ్రూట్ రాదు, సీడ్ రాదు. కాబట్టి దీని నుంచి ఆయిల్ తీసే ఛాన్స్ లేదు. జస్ట్ ఓన్లీ దీన్ని గార్డెన్ కోసం వాడడానికి తీసుకొచ్చారు. ఇక్కడ అది కూడానా? ఇవన్నీ ఆలివ్ అండి, ఇవన్నీ ఆలివ్ చెట్లే. ఓకే, ఇదంతా కూడా ఇవన్నీ 800. అది మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా? ఇవన్నీ మీరే? ఇవన్నీ గూగుల్ ఇస్ గురువు అని చెప్పాను కదా నేను. కాకపోతే ఏంటంటే దాంట్లోంచి ఆ ఆర్టిస్ట్ను ఐడెంటిఫై చేసి మామూలుగా ఇంత ట్రైల్ పెడితే మా దగ్గర ఎక్కడ అంతది, అది ఇంత చిన్నది. అందుకని చెప్పి వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ తయారు చేయించాం మేము. ఇప్పుడు దీన్ని మించి ఇంకోటి చేయబోతున్నాం త్వరలో. ఎక్స్పీరియంకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా? అసలు ఇది వరల్డ్స్ ఫస్ట్ పెంజింగ్ గార్డెన్ అన్నమాట. చూడండి, దీన్ని ఎన్ని రోజులు పట్టింది దీన్ని తయారు చేయడానికి? గార్డెన్ మొత్తం ఇది 1.5 months పట్టిందండి. ఇవన్నీ ఇటలీ నుంచి తెచ్చిన ఆలివ్ చెట్లు. ఒక్కొక్కటి 600 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల ఓల్డ్ చెట్లన్నిటిని. అది కాకుండా ఇవేంటంటే ఇట్లా మామూలుగా స్ట్రైట్గానే పెరుగుతాయి చెట్లు. ఇట్లాగా మేము సెలెక్ట్ చేసుకొని ఇట్లాంటి చెట్లని తీసుకురావడం జరిగింది. మామూలు స్ట్రైట్గా ఉన్న మొక్కకి ఈ మొక్కకి ప్రైస్లో చాలా తేడా ఉంటుంది. ఇవి కొంచెం రేర్ అనమాట. అంటే గాలికి ఇట్లా ఒరిగిపోయిన తర్వాత మళ్ళీ అట్లాగే పెరుగుతాయి చెట్లు. అట్లాంటి వాటిని మేము ప్రత్యేకంగా సెలెక్ట్ చేసేసి
ఒక వియత్నాం ఆర్టిస్ట్ని పిలిపించేసేసి ఇది చేయడం జరిగింది ఇది. కాబట్టి ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ అండి. ఇది మామూలుగా చిన్న ట్రేలో చేస్తారు అది. దీన్ని చేపించిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ మా దగ్గర అయిందని. ఇప్పుడు అంతకంటే మించింది ఒకటి చేయబోతున్నాం మేము. ఇవి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసామండి, గ్లాస్ బ్రిక్స్. అంటే ఇవి వచ్చేసి ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక ల్యాండ్స్కేపింగ్లో వాడడం జరిగింది ఇది. ఇది యాక్చువల్గా ఇవన్నీ ఇటువంటి కొన్ని వింత ఇవన్నీ మేము ఇక్కడ చేయడం మూలంగా వచ్చేసేసి ప్రజలు చూసి ఆనందించి సెల్ఫీలు తీసుకొని అది షేర్ చేస్తూ మాకు కూడా కొంచెం మైలేజ్ కూడా వస్తుంది, తర్వాత చూసే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అట్లాగా యాక్చువల్గా వచ్చేసేసి ఇప్పుడు ఇంతవరకు చాలా గార్డెన్లు అంతకుముందు ఎప్పటి నుంచో గార్డెన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు, కానీ ఒక రాజమౌళి గారు వచ్చేసి ఒక బాహుబలి సినిమా తీసి ఒక అద్భుతాన్ని చేశారు. ఒక మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మార్చేశారు. అట్లాగా మాది గార్డెన్స్లో మాది బాహుబలిని మించింది ఇది. అది నేను చెప్పడం కాదు, రాజమౌళి గారే ప్రత్యేకంగా దీని గురించి చెప్పారు. ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అడిగాను నేను, రాజమౌళి గారు దీంట్లో ఏమన్నా మేము ఏదో చేసేస్తున్నాము, మనసుకు తోచింది చేస్తున్నాము, దీన్ని ఇంకేమైనా తేడాలు ఉంటే చెప్పండి, ఇంకెట్లా మారిస్తే బాగుంటుందో చెప్పండి మాకు, ఆ విధంగా మారుస్తామంటే, మీరు బ్రహ్మాండం చేస్తున్నారు రామ్దేవ్, వచ్చి చేసి ఇది కంటిన్యూ చేయి, ఇంకా దీంట్లో మార్చాల్సింది ఏం లేదు, కాకపోతే నేనే ఒక గార్డెన్ చేస్తున్నాను అక్కడ నల్గొండ దగ్గరలో, మీరు వచ్చి అడ్వైజ్ చేయండి అని చెప్తే నేనే వెళ్ళి రాజమౌళి గారికి చెప్పడం జరిగింది. అది నిజంగా చాలా ఆనందకరమైన విషయం నాకు. రాజమౌళి గారు లాంటి వాళ్ళు వాళ్ళ గార్డెన్ చేయడానికి నన్ను ఒక అడ్వైజ్ అడిగారంటే, ఏదో చిన్న అడ్వైజులు ఒక 2-3 సార్లు పోయి చిన్న అడ్వైజులు ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లాగా చాలామంది దీన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. దీన్ని నేను పెట్టిన పెట్టుబడికి నాకు రిటర్న్స్ నా లైఫ్ టైంలో రావు. పెద్దలు చెప్పిన ఈ మాటలు చాలా నా కడుపు నిండిపోతుంది. దాంతో అదే నాకు హ్యాపీ. ఏంటి ఇప్పుడు ఇక్కడ రాజమౌళి వర్సెస్ రామ్దేవ్ నడుస్తుంది రేస్. ఇద్దరు కూడా హెల్దీ కాంపిటీషన్ నడుస్తుంది, ముఖ్యంగా గార్డెన్స్ విషయంలో. ఆయనేమో సెట్టింగ్స్ వేస్తారు, ఈయనేమో ఏకంగా ప్రాణం పోసేస్తున్నారు మొక్కలకి కానీ సెట్టింగ్స్కి. అయితే మనం ఇప్పటి వరకు కూడా చాలా వరకు అందరూ క్లే బ్రిక్స్ చూస్తారు, లేదంటే సిమెంట్ బ్రిక్స్, వుడెన్ బ్రిక్స్ లాంటివి ఉంటాయి, కానీ గ్లాస్ బ్రిక్స్ కాస్ట్ కూడా చాలా అవుతుంది. చాలా ఎక్కువ అండి. ఏంటి దీని కాన్సెప్ట్ రామ్దేవ్ గారు? ఇదంతా అదే అండి. ఇప్పుడు వచ్చేసి ఒక డిఫరెంట్ లుక్ రావాలనే ఫీలింగ్ తోటి ఇట్లా వుడ్ తోటి చేసాము, ఈ గ్లాస్ తోటి చేసాము, ఇట్లా చెట్లతోటి చేసాము, ఇట్లా రాళ్ళతోటి చేసాము, స్కల్ప్చర్స్ తోటి చేసాము. ఎందుకంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి చేయడం మూలంగా వాళ్ళకి ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఓకే ఒక్కొక్క ఫీలింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఒక మంచి అద్భుతమైన ఒక హ్యాపీనెస్, దాని గురించి మా ప్రయాస. ఇప్పటి వరకు వచ్చిన అందరినీ అడుగుతూ ఉన్నాం మేము, వచ్చేసి ఎలా ఉంది అని చెప్పేసి. వాళ్ళు కూడా చాలామంది మాత్రం మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇంకొక రానున్న 2-3 సంవత్సరాల్లో ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 పార్క్గా మారుద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మటుకు నా ఉద్దేశంలో ఇది ఫస్ట్ నెంబర్ 3లో వస్తుంది, వన్ ఆఫ్ ద పార్క్. అంత గట్టిగా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను ఆల్రెడీ తిరిగి చూసి ఉన్నాను అన్ని పార్కులు. కాబట్టి ఇక దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదామని అనుకుంటున్నాను. కమింగ్ బ్యాక్ టు గ్రీనరీ వన్స్ అగైన్, ఇక్కడ కూడా మళ్ళీ మొక్కలు వస్తాయా? ఇక్కడ మొక్కలేం రావండి, లేదు, ఓన్లీ ఇలాగే ఒక సెటప్ లాగా, సెట్టింగ్స్ లాగా. ఇక్కడ ఏమైనా జరుగుతాయా? అంతా ఓపెన్ ప్లేస్ ఉంది, ఈవెంట్స్ కోసం ఫుడ్ కోర్ట్స్ అవి వస్తాయండి. ఇప్పుడు అవి దాని కింద ఫ్లీ మార్కెట్, ఫుడ్ కోర్ట్స్. ఓకే. ఇప్పుడు ఇంకొక ప్లేస్ అండి, అది కూడా ఒక అద్భుతమైన ప్లేస్, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ పంప్కిన్ టైప్లో చేసాము. ఇక్కడ వచ్చేసి దీంట్లో ఈవెంట్స్ అవి చేసుకోవచ్చు. ఈ పామ్ ట్రీస్ని కూడా మామూలుగా స్ట్రైట్గా పెంచుతారు ఎవరైనా, కాకపోతే మేము ఏంటంటే పామ్ ట్రీస్ని ఒక డిఫరెంట్ లుక్ వచ్చేలాగా క్రాస్గా పెట్టాము. ఇది ఒక డిఫరెంట్ ఫీల్ అనేది వస్తుంది ఇక్కడ. దీని వెనకాలనే మేము మ్యాన్ మేడ్ బీచ్ అనేది చేయబోతున్నాము. ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ వస్తుంది, త్వరలో స్టార్ట్ అవబోతుంది. దీంట్లో అన్ని ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. పంకిన్ తో పాటు అది వనస్పతి షేప్ లో ఉన్నట్టుంది ఇంకో ఫ్రూట్, గ్రీన్ కలర్ జామకాయ టైప్ లో ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ అన్నమాట అది.
ఇది వాషింగ్టోనియా అంటారు. ఇది వాషింగ్టోనియా మొక్క చెట్టు పేరు. వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అవి కూడా ఇంపోర్ట్ చేసామండి. ఏ కంట్రీ నుంచి? ఇది వచ్చేసి మెక్సికన్ ప్లాంట్స్, ఆరిజిన్ ఫ్రమ్ మెక్సికో. అయితే అసలు ఇవి మొక్కలు అంటే మనుషులు లాంటివే, ప్రాణం ఉన్నవి. మీరు ఎక్కడో ఏ దేశం నుంచో తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేలోగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిటికి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. 20% వరకు కొంచెం ఇది ఉంటుందండి. ఇది ఇక్కడ ఒక మ్యాన్ మేడ్ బీచ్ రాబోతోందండి. బీచ్ మామూలుగా మన తెలంగాణకి అసలే సముద్రం లేదు, బీచ్ లేదని మనం అనుకుంటున్నాం కదా. ఏం పర్లేదు, ఇక మీద మీరు ఎక్స్పీరియన్స్ కి వచ్చి చక్కగా బీచ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదంతా ఏంటి, నిజంగానే బీచ్ పక్కన కూడా ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ వచ్చేసి బోబాబు అంటే కల్పవృక్షంలో డిఫరెంట్ జాతులు అనమాట. ఈ ప్రపంచంలో 7 వెరైటీస్ ఉన్నాయి. ఆ 7ని మేము ఇక్కడ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. వీటి రియల్ మెచ్యూరిటీ ఇంకా ఒక 5 సంవత్సరాలు పోతే కనిపిస్తుంది. ఇది ఒక వింత ప్లేస్ అవుతుంది. వీటికి మామూలుగా ఆకులు ఉండవా లేకపోతే? లేదు, వింటర్ లో ఆకులు పోతాయండి. ఓ, వింటర్ లో మామూలుగా మనకి కొన్ని మొక్కలకి సమ్మర్ లో ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా. సో అలాగా వీటికి వింటర్స్ లో, ఇప్పుడు చలికాలం కదా, మరి ఎండాకాలం టైం కి వీటికి మళ్ళీ ఆకులు వస్తాయా? గ్రీన్ కలర్ లోకి వస్తాయా? వచ్చేస్తాయండి. ఇంకొక 15 days పోతే గ్రీన్ కలర్ వచ్చేస్తాయండి. రామ్దేవ్ గారు ఎన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు మీరు ఈ పార్క్ మీద? ఇది నా 25 సంవత్సరాల డ్రీమ్ అండి. 25 ఏళ్ల కళ. ఓకే, ఇప్పుడు తుది రూపుకి వచ్చింది అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉంది చేయాల్సింది అనిపిస్తుందా? ఇంకా చాలా ఉందండి చేసేది. ఓ, ఇవన్నీ ఏంటి ఇక్కడే తయారు చేయించారా ఈ స్కల్ప్చర్స్ అన్ని? అవునండి. ఇప్పుడు ఐకియా దగ్గర ఒక పిల్లి బొమ్మ చూస్తుంటారు, అది కూడా మేము చేసింది అది. ఓహో, అంటే ఈ పార్క్ లోనే కాదు బయట కూడా మీ పని ఉంది అయితే చాలా. అవునండి, అవును. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఇదంతా అదే అండి, మన డెకరేటివ్ ఇదనమాట. అది వచ్చిన ప్రజలకి ఒక ఐ ఫీస్ట్ కావడానికి అని చెప్పేసి ఇవి చేయడం జరిగిందండి. ఇది ఐ ఫీస్ట్, నాలెడ్జ్ చాలా తెలుసుకోవచ్చు ఇక్కడ. దీన్ని మీరు గైడ్స్ ఉంటారా అండి ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇదేంటి అదేంటి అని చెప్పడానికి? ఉంటారండి. మాకంటే లక్కీగా మీరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పార్క్ లో ఇంకొక స్పాట్ దగ్గరికి వచ్చాం మనం. ఇది చూసారా, ఇక్కడ గౌతమ బుద్ధుడు జ్ఞాన ముద్రలో ఉన్నాడు. ఇదొక ఫోటో స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. పైగా దీన్ని ఎంత చక్కగా, ఎంత క్రియేటివ్ గా డిజైన్ చేశారో కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక మొక్క కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ కూడా గౌతమ బుద్ధుడి దగ్గర కూర్చొని జ్ఞాన ముద్రలో ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి, ఈ చిట్టి తల్లే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ చెట్టు ఏంటి, ఇది కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది. రామ్దేవ్ గారు, ఏంటండి ఈ మొక్క? ఇది ఒక వింత చెట్టు అండి. ఇది ఇండోనేషియాలో ఇది వచ్చేసి ఒక నర్సరీలో ఉంటే తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక రాయి మీద పెరిగింది. ఇది మధ్యలో రాయి ఉండేది, దాన్ని అట్లాగా వాళ్ళు జాగ్రత్తగా తీసి అక్కడ పెడితే మేము తీసుకొచ్చి ఒక ట్రంక్ ఒకటే ఉండేది. అయిన తర్వాత ఈ లోపల బుద్ధుని స్టాచ్యూ పెడతామని చెప్పేసి బుద్ధుని స్టాచ్యూ పెట్టడం జరిగింది. తర్వాత దీనికి ఒక లోటస్, బుద్ధుడికి ఇది మ్యాచ్ అవుతుందని చెప్పేసి దీన్ని ఒక లోటస్ షేప్ తీసుకొని వచ్చాము. అట్లాగే ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకొక 6 నెలలు అయితే మొత్తం కంప్లీట్ షేప్ వచ్చేస్తుంది. అట్లాగా ఇప్పుడు బుద్ధునికి ఒక చెట్టు కిందనే ఒక ఎన్లైట్మెంట్ అయిందని చెప్పేసి అట్లాగే చెట్లకు అటువంటి ఒక పవర్ ఉంటుంది. అట్లాగే అందరూ చెట్టుని గౌరవించాలా, చెట్టును కూడా ఒక దేవుడి కింద చూడాలని చెప్పేసి మా భావన. దానికోసం అని చెప్పేసి ఆ సింబాలిక్గా ఇది పెట్టడం జరిగింది. బుద్ధుడికి ఓ చెట్టు కిందే జ్ఞానోదయం అయింది కదా, ఆ కాన్సెప్ట్తో వేరే దేశం నుంచి పక్కన పెట్టిన చెట్టుని తీసుకొచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్లో ఎక్స్పీరియం పార్క్లో పెట్టించారు రామ్దేవ్ గారు. చక్కగా గౌతమ్ బుద్ధుడిని కూడా ఏర్పాటు చేశారు. బాగుంది, నైస్. ఎక్స్పీరియంలో ఇంకొక ఫ్లవర్ గార్డెన్ దగ్గరికి వచ్చాము. ఇది కూడా మొత్తానికి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంది. రామ్దేవ్ గారు, ఇదేంటండి, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కూడా అదే అండి, ఫ్లవర్ గార్డెన్. ఇది ఒక రకం ఆఫ్ ప్లాంట్స్. ప్రజలకి ఒక ఐ ఫీస్ట్ కింద ఉండాలని చెప్పేసి ఇది ఇవన్నీ మా ప్రయాస. ఇదంతా వచ్చిన ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇన్ దేర్ లైఫ్ చూస్తున్నారు. ఇది ఇట్లాంటి అద్భుతాలు చూపించాలనే మా ప్రయాస. ఇక్కడ వచ్చేసి దీనికోసమని చాలా రకాలుగా మేము ఇది చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉండండి, చూడండి. ఇది వచ్చేసి ఒక ఆర్టిస్ట్ చైనాలో చేశాడు.
అక్కడ ఒలింపిక్స్ 2008లో జరిగినవి. అక్కడ చూడొచ్చు మీరు 2008 అయిన తర్వాత ఒలింపిక్ సింబల్స్ ఉంటాయి అక్కడ. ఇదంతా కూడా చెట్టేనండి. చెట్టునే ఇలాగా అంటే అక్కడ డిజైన్ చేసిందని తీసుకొచ్చారా ఇలాగే సేమ్? అవునండి, అక్కడ డిజైన్ చేసి తీసుకొచ్చాం మేము. ఒలింపిక్స్ 2008 అని ఇక్కడ రాసి ఉంది చూసారా? అంటే ఇది ఒక క్రీపర్ లాగా ఉండేదాన్ని ఇలా డిజైన్ చేస్తారంటారా? డిజైన్ ఇది దాని రూట్ అండి. రూట్ ఇది ఆ రూట్ని ఇట్లాగా డిజైన్ చేస్తారు అన్నమాట కదా. మామూలుగా రూట్స్ అనేవి కిందికి ఉంటాయి వేళ్ళు, కానీ ఇక్కడ మంచిగా పైకి కనిపించేలాగే చేసి వీటిని డిజైన్ చేశారు. బా ఎంత ఆర్టిస్టిక్ మైండ్ ఉంటే ఇలాంటివి జరుగుతాయి నిజంగా. ఇది 2008 ఒలింపిక్స్ సింబల్ అండి. మీకు కనిపిస్తుందా? 2008 ఒలింపిక్స్ సింబల్ పైన ఉంది అక్కడ. దీనికోసం మళ్ళీ ఏమైనా స్పెషల్ కేర్ అవసరం అంటారా? ఇలాగ ఓన్లీ నీళ్లు పోస్తే సరిపోతుంది? నీళ్ళు పోస్తే సరిపోతుంది, కాకపోతే వాటికి కూడా ఫర్టిలైజర్ ఇవన్నీ ఇవ్వాలి, మైక్రో న్యూట్రియంట్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది. పైగా మీ దగ్గర ఇప్పుడు 25,000 రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి కదా, ఒక్కో దానికి ఒక్కో రకంగా. ఇవి కూడా పిల్లలు లాంటివే మొక్కలు చెట్లు అంటే. అవునండి, అలాగే కేర్ తీసుకోవాలి. ఫుడ్ పెట్టినట్టే కాబట్టి దీన్ని కూడా ఇంత డిఫరెంట్గా. ఇక్కడ కూడా ఇంకొక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ కూడా చూడండి ఎంత బాగుందో. దీని గురించి ఇంకేదో చెప్పాలన్నారు మీరు. అక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, దానిపైన కూడా పైకి ఎక్కొచ్చు. అక్కడ మచాన్ టైప్లో అక్కడ వచ్చేసి మన అందరు ఎక్కి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ వచ్చేసి చెట్టుతోటి చేసిన ఇదొక టైప్ చెట్లు చైరు. అవును, మన పల్లెల్లో మంచెలు ఉంటాయి కదా, మంచె లాంటిది అదిగోండి. అది కూడా ఒక చెట్టుతోనే తయారు చేశారు మంచె. అక్కడికి ఎక్కి టూరిస్టులు మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం పొలాలు చూడడానికి మంచెలు ఏర్పాటు చేస్తారు. ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ సిట్టింగ్ ఏరియాలోకి వచ్చాము. ఇవి కూడా మొక్కలతో తయారు చేసినవే. కూర్చోవచ్చు అంటారా అండి? కూర్చోవచ్చండి. ఇవన్నీ అక్కడ డిజైన్ చేసిన వాటిని రెడీమేడ్ గా తెచ్చామండి. ఇవన్నీ మేము చేసినవి కాదు, ఇవి ఏదైనా సరే అక్కడ చేసినవి చేయిస్తారు. మీరు కొన్ని చెప్తారా ఐడియాస్? లేదండి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయే మేము చేసాము. తర్వాత కొన్ని నేను ఐడియాలు ఇచ్చాను, కానీ ఆ ఐడియా వచ్చేసి ఇంప్లిమెంట్ అయ్యడానికి ఇది వచ్చేసి దాదాపు 20 సంవత్సరాల క్రితం చేసింది ఇది. అవునా? ఇప్పుడు అందుకని టైం, ఇప్పుడు చెట్లకి మనము ఏదైనా మెటల్ తోటి దాంతో చేయాలంటే మన చేతిలో ఉంటుంది. చెట్టు అనేది అది పెరగాలి, దాన్ని షేప్ చేయాలా, అందుకని చెప్పి అది స్లో గ్రోయింగ్ చెట్లు ఉంటాయి కొన్ని. ఆ విధంగా మనము ఏంటంటే వీటికి పేషెన్స్ కావాలా. మనం వచ్చేసి ఇవాళ పెడితే రేపు పొద్దున వచ్చేది ఏమి ఉండదు. అందుకని చెప్పేసి ఇట్లాంటివి ఆల్రెడీ చేసినవే. తర్వాత కొన్ని ఐడియాలు ఇచ్చాము, అవన్నీ రావడానికి మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. ఇది 20 ఏళ్ల క్రితం చేసిన చెట్టు అంట. అసలు దీన్ని చూసారు కదా, ఎంత ఇంటీరియర్ ఐటమ్స్ లాగా. మామూలుగా సోఫా సెట్స్ అవన్నీ మనం ఇంట్లో వేసుకుంటాం, కానీ ఇలాంటి వాటిని మాత్రం గార్డెన్లో మంచిగా సిట్టింగ్ ఏరియాస్లో కూడా ఇవి పెట్టుకోవచ్చు. ఇన్ని రోజులు చాలా మందికి మీరు ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించి కూడా ఐడియాస్ ఇస్తున్నట్టున్నారు. అదే ఇవన్నీ చూసి ఇక వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వేరే కంట్రీకి పోతే వాళ్ళు వచ్చేసేసి షాపింగ్ మాల్స్కి పోవడము, అయిన తర్వాత ఈ బట్టల షాపులకు పోయేసేసి ఏం డిజైన్లు కొత్తవి ఉన్నాయని చూడడము, తర్వాత ఈ అట్లాంటి రొటీన్ కార్యక్రమాలు అందరు చేస్తుంటారు. నేను మాత్రం ఈ నర్సరీలకు పోవడము, తర్వాత వచ్చేసేసి ఈ బొటానికల్ గార్డెన్లకు పోవడము, అవన్నీ చూసి అబ్జర్వ్ చేసేసి ఇక అక్కడ ఉన్న వాటికంటే ఇంకా కొంచెం బెటర్గా చేద్దామనే ఫీలింగ్ తోటి కలెక్ట్ చేసి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది 20 ఏళ్ల నాటి చెట్టు కదా, ఇంకెన్నాళ్ళు ఉంటుంది? దీని లైఫ్ టైం ఏంటి? ఎన్ని ఇయర్స్? చెట్టుకి యాక్చువల్గా దానికి ఇది లేదండి, ఒక లిమిటెడ్ పీరియడ్ అనేది లేదు. మనం ఒక 100 సంవత్సరాలు బతికితే మహా అద్భుతము, కానీ చెట్టు ఏదైనా చనిపోయిందంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే మామూలు మొక్కలు వదిలేసేయండి, మామూలుగా వృక్షాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ వృక్షాలు ఏమైనా చనిపోవడం జరిగిందంటే నేచురల్ కెలామిటీస్, గాలి దుమారాలు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు, లేకపోతే వచ్చేసేసి ఏదైనా పెస్ట్ అయిన తర్వాత వాటికి నీళ్ళు అందకపోవడము, ఇట్లాంటి, లేకపోతే మనలాంటి మనుషులు పశువుల్లాగా అయిపోయి దాన్ని నరకడము తప్ప అది దానంతరం అది చనిపోవడం అనేది ఉండదండి. ఇప్పుడు దీని కింద వేర్లు ఉన్నాయా? అవునండి, వేర్లతో దానికి ఫుడ్ అదంతా. అవును, వీటికి కూడా మీరు ఎరువులు లాంటివి ఫెర్టిలైజర్స్ వేస్తారు? ఇవన్నీ వేస్తాం. వీటన్నిటికి ఫ్లవర్స్ వస్తాయండి ఇంకొక 20 డేస్లో. అప్పుడు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఇవి కూడా అన్ని కూడా చెట్లతో చేసినవి. ఇది దూరం చూస్తే అదేదో కేన్ తోటి చేశారు అని అనుకుంటారు, బట్ ఇవన్నీ బతికున్న చెట్లే అండి. వీటికా మీరు అన్నది ఫ్లవర్స్ వస్తాయి?
ఇవన్నీ చూసారా, ఒట్టి మొక్కలు చెట్లు కాదండి, ఇవన్నీ కూడా పువ్వులు వస్తాయి అంటే సీజన్ బట్టి వీటి బ్యూటీనెస్ కూడా మారుతూ ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ ఏం మొక్క అంటారు, పేరు ఐడియా ఉందా మీకు వీటి గురించి? ఇది యాక్చువల్ గా ఇండియన్ జాతి అండి, ఇది లెగస్ట్రోమియా ఇండికా అంటారు, ఇది బొటానికల్ నేము. ఇది వచ్చేసేసి చైనాలో పెంచి అక్కడ శిల్పాలు లెక్క చేశారు, అవి తీసుకొచ్చేసేసి మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఇదిగోండి ఇక్కడ ఇదే కాకుండా ఈ సిట్అవుట్ లాంటిదే కాకుండా ఇది ఇక్కడ బాటిల్స్ లాగా ఫ్లవర్ వ్యాజెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మొక్కలేనండి, మొక్కలు అండ్ చెట్లు ఇవి, వీటికి కూడా ఫ్లవర్స్ వస్తాయి దాదాపు ఇవి అవి ఒకటే. అవునండి, ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు మా సన్కి పాస్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్యూచర్లో ఈ గార్డెన్ని మెయింటైన్ చేయగలిగిన వాడు చేయవలసిన వాడు మా సన్. అందుకని చెప్పేసి అది కాకుండా నేను ఇంకొకటి మా సన్ని ఇది చేయడం జరిగింది ఏంటంటే, ఇప్పుడు నా తదనంతరం వచ్చేసి వీడు చూడాలా, వీడి తర్వాత మళ్ళీ వీడైతే నన్ను రెస్పెక్ట్ చేస్తాడు, నేను చేసిన పనులు రెస్పెక్ట్ చేస్తాడు. అయిన తర్వాత వీళ్ళ పిల్లలు ఏం చేస్తారో భగవంతునికి తెలుసు. అందుకని చెప్పేసి ఇదంతా ఎవరు ఎన్ని తరాలైనా కూడా దీన్ని చేంజ్ చేయడానికి వీలు లేకుండా, ఎందుకంటే భూముల రేట్లు పెరిగిన కొద్దీ ప్లాట్లు వేసి అమ్ముకుందామన్న ఫీలింగ్లు వస్తాయి, అటువంటిది రాకుండా ఇది తరతరాలు ఇట్లాగే ఉండాలని చెప్పేసి నేను ఒక ఇది వీల్ రాస్తున్నాను. అందుకని చెప్పి ఇది నేను పోయిన తర్వాత కూడా ఈ గార్డెన్ ఇట్లాగే ఉంటుందని నేను భావిస్తున్నాను. యూ డోంట్ వరీ, ఎందుకంటే మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు దీన్ని వారసత్వంగా తీసుకున్నారు, మొక్కల్ని ప్రేమించడం అనేది. ఖచ్చితంగా మీ అబ్బాయి ఈ ఏజ్లో పిల్లలు ఎక్కడెక్కడో ఎలా ఉంటారో మనకు తెలిసిందే, ఫారిన్ కంట్రీ వెళ్ళిపోవాలని, ఇంకా లైఫ్ చిల్ అవుతూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. బట్ తను ఇప్పటికీ ఈ మొక్కల్లో వీటిలో తిరుగుతున్నాడంటే యూ డోంట్ వరీ, అతను ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు. వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే మీ రూట్లోకి వస్తారు. మీ పేరండి? విన్విత్, బాగుంది అది కూడా. అన్నిట్లో మంచిగా ఇన్నోవేటివ్గా కనిపిస్తున్నారు మీరు. విన్విత్ రామ్దేవ్ గారు అబ్బాయి విన్విత్ ఇక్కడి నుంచి మనకి కంటిన్యూ చేస్తారు, పార్కింగ్ చూపిస్తారు. రామ్దేవ్ గారు అబ్బాయి విన్విత్ ఇప్పుడు మనకి మొత్తం పార్క్ అంతా చూపించడానికి తీసుకెళ్తున్నారు. విన్విత్ ఇదేంటి ఈ ఫెదర్స్ ఏదో ఒక ఫ్లవర్ లాగా బాగుంది. అవును, ఇది స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్, సో ఇంపోర్ట్ చేసాము. ఇది ఒక ఆర్టిస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకుని మనమే క్రియేట్ చేసాము. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ, ఏ కంట్రీ నుంచి? ఇది చైనా నుంచి తీసుకున్నాం, ఇంపోర్ట్ చేసాము. మళ్ళా దీని తప్ప మిగతా అన్ని మన స్కల్ప్చర్స్ కాటన్ స్టీల్. కాటన్ స్టీల్ స్కల్ప్చర్స్ అయితే మేము మా ఓన్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉంది. కాటన్ స్కల్ప్చర్స్, కాటన్ స్టీల్ స్కల్ప్చర్స్. ఓకే. సో అవి ఒక రస్టెడ్ లుక్ ఉంటుంది, దాని 100 years అయినా అట్లనే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఏంటి ఎల్లో ఫ్లవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, ఇవి ఇక్కడివేనా ఈ చెట్లు ఈ మొక్కలు? ఇవి కూడా ఇంపోర్టెడ్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్లవర్స్ అంట, చూడండి మొక్కలు ఇవి. ఏంటిది ఇంత డిఫరెంట్ గా ఉంది? ఆగొచ్చా మనం ఒక చోట విన్విత్ ఈ ఫ్లవర్ చూద్దాం, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. విన్విత్ ఏంటి ఈ ఫ్లవర్స్? కోక్లోస్పమ్ మ్యామ్ దీని సైంటిఫిక్ పేరు. సో వింటర్లో కంప్లీట్ లీవ్స్ షెడ్ అయ్యి ఓన్లీ ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఫ్లవర్? వింటర్ త్రూఅవుట్ వింటర్ ఉంటుంది మ్యామ్. త్రూఅవుట్ వింటర్ ఉంటుందా? ఇది చూసారా, వింటర్లో ఈ ఫ్లవర్స్వి ఈ చెట్లవి ఆకులన్నీ ఊడిపోయి ఫ్లవర్స్ మాత్రమే ఉంటాయంట. ఇలాంటివి మనకి సాధారణంగా రోడ్ల పక్కన ఎర్రటి ఆరెంజ్ కలర్లో ఉండే పువ్వులు కనిపిస్తూ ఉంటాయి. ఆకులు మొత్తం ఊడిపోయి తర్వాత ఇలా ఓన్లీ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇవేమో ఇక్కడ ఎల్లో కలర్. ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఫ్లవర్ ఒక్కొక్కటి ఈ చెట్టు మీద? అది ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ కొత్తది. ఒక 3 days ఉంటుంది దీని లైఫ్. 3 days మ్యామ్. 3 days తర్వాత కిందకి రాలిపోతుంది, మళ్ళీ వేరే వస్తాయి మ్యామ్ ఎమ్మటే. అలాగా బాగున్నాయి ఈ ఫ్లవర్స్, ఎప్పుడు చూడలేదు కూడా. ఇవి ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చారు ఇవి? ఇది ఇండోనేషియా మ్యామ్. ఇండోనేషియా నుంచి వచ్చిన ఫ్లవర్స్ అంట. ఇదంతా ఏంటి విన్విత్? బాటమ్ 2 floors స్మాల్ కన్వెన్షన్ సెంటర్ చేస్తున్నాము. మళ్ళీ పైన 40 rooms ప్లాన్ చేస్తున్నాము. తర్వాత నుంచి మా రిసార్ట్ స్టార్ట్. సో రిసార్ట్ అరౌండ్ 30 acres, 150 acres. ఓకే, పార్కే కాకుండా ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంది. అంటే మీరు వచ్చేసి నైట్ స్టే చేయొచ్చు, ఎన్ని రోజులైనా ఇక్కడ స్టే చేసే అవకాశం కూడా ఉంది. ఇదిగోండి ఇప్పుడే బిల్డింగ్స్ అన్ని
కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడైతే కన్వెన్షన్ సెంటర్ అంటే షాప్స్ లాంటివి వస్తాయా, మాల్ టైప్ ఉంటుందా? మాల్ టైప్ కాదండి, జస్ట్ స్మాల్ ఈవెంట్స్ చేసుకోవడానికి, కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవడానికి కన్వెన్షన్. దాని తర్వాత దానిపైన రూమ్స్. ఈ లెఫ్ట్ వెళ్తే మా వర్క్ షాప్, మళ్ళీ మా ఎంప్లాయీ క్వార్టర్స్ ఉన్నాయి. ఓ, ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ కూడా? అవునవును. అంటే ఇక్కడే స్టే చేయడానికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉండడానికి ఇక్కడ మీరు క్వార్టర్స్ చేస్తున్నారు, కట్టుతున్నారు? సో మేము మల్టిపుల్ టైప్స్ చేస్తున్నాము. సో ఒక ఎగ్జిక్యూటివ్ రూమ్స్ చేస్తున్నాం. సో అక్కడ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉండేటట్టు 2 BHK, అండ్ కింద ఇది బ్యాచులర్ ఎంప్లాయీస్ కోసం ఇది షేరింగ్ రూమ్స్ కూడా చేస్తున్నాము. ఇవన్నీ ఏంటి విన్విత్? ఇక్కడ కూడా చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలివ్ ట్రీసా? ఇవి ఆలివ్ ట్రీస్, అవునండి. వియత్నాం నుంచి తీసుకొచ్చినవి? ఇటలీ, స్పెయిన్ మ్యామ్. ఇటలీ నుంచి, స్పెయిన్. అవును, ఆలివ్ ట్రీస్ స్పెయిన్ నుంచి తెచ్చాము. ఓకే. ఇవన్నీ ఈ మొక్కలేంటి? ఇవి మెక్సికో నుంచి మ్యామ్, ఒక అగావే ఫ్యామిలీ నుంచి ఒక టైప్ ఆఫ్ ఇది క్యాక్టస్ మ్యామ్. ఇంకా ఇదంతా కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి. అవునవును. ఇవన్నీ ఓపెనింగ్ టైమ్ లో ఈ బెలూన్స్ పెట్టారా, లేదంటే నార్మల్ డేస్ లో కూడా ఇవన్నీ ఉంటాయా? ఇది నార్మల్ డేస్ లో కూడా ఉంటాయి మ్యామ్ ఇవన్నీ. ఇక్కడ ఇంకొక పార్క్ ఇదంతా? అవునండి. దీని కాన్సెప్ట్ ఏంటి? ఇది బేసిక్లీ క్యాక్టస్ గార్డెన్ లాగా మ్యామ్. క్యాక్టస్ గార్డెన్, పెద్దగా వాటర్ అవసరం కూడా ఉండదు దీనికి. మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ క్యాక్టసెస్ పెట్టేసి కంప్లీట్ క్యాక్టస్ గార్డెన్ లాగా చేస్తున్నాం. ఈ బెలూన్స్ ఎప్పటికీ ఇలా వెలుగుతూ ఉంటాయి? నైట్ టైం ఎలా ఉంటాయి అంటే అక్కడ లైట్స్ వస్తాయా దానిలో? లేదండి, నైట్ టైం ప్రస్తుతానికి నైట్ టైం పార్క్ క్లోజ్ అండి. ఓకే. అండ్ ఫ్యూచర్లో యాక్చువల్లీ ది సమ్మర్ వరకు ఒక నైట్ గ్లో గార్డెన్ ప్లాన్ చేస్తాం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి? సో ఇవి న్యాచురల్ స్టోన్స్ మ్యామ్. న్యాచురల్ స్టోన్స్ ఎక్కడి నుంచి తెప్పించారు ఇవన్నీ? ఇక్కడ లోకల్ నుంచే మ్యామ్ ఈ స్టోన్స్ స్పెసిఫిక్లీ. దీనిపైన ఒక ఆర్టిస్ట్ తో మళ్ళీ సిమెంట్ తో డిజైన్ చేయించాం మ్యామ్. సో ఆ కార్వింగ్స్ మొత్తం ఇన్ హౌస్ ఆర్టిస్ట్ చేశారు. మా ఫాదర్ సజెస్ట్ చేస్తా ఇన్ హౌస్ ఆర్టిస్ట్ తో చేయించాము ఇవన్నీ. ఈ స్టోన్స్ అన్ని ఇక్కడవేనా? పెద్ద పెద్ద స్టోన్స్ కనిపిస్తున్నాయి. అవును, కొన్ని పక్కన కన్స్ట్రక్షన్ సైట్స్ నుంచి కూడా చాలా వరకు తెప్పిస్తాం మేము. ఇవి యాక్చువల్లీ చెట్లు ఏంటి అసలు? ఇవి ఆస్ట్రేలియన్ బాటిల్ ట్రీస్ మ్యామ్. ఆస్ట్రేలియన్ బాటమ్ ట్రీస్, బాటిల్ ట్రీస్. అవును. ట్రంక్ డయామీటర్ ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు వెళ్తుంది. ఇంకా పెరుగుతుంది, లావ్ అవుతుంది. ఎక్స్పీరియం లో ఇంకొక పార్క్ దగ్గరికి మనం వచ్చాము. ఇది ఇంకొక స్పాట్ అన్నమాట. ఇక్కడ చూసారా పాట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఏముంది, ఇవన్నీ కూడా మన దగ్గర దొరికే పాట్సే కదా అనుకుంటున్నారు కదా, కానే కాదు. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. విన్విత్, ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు, ఏంటి దీని స్టోరీ? ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసాము. ఆల్మోస్ట్ 200 ఇయర్ ఓల్డ్ పాట్స్. సో వైన్ చాలా రోజులు దీంట్లోనే స్టోర్ చేసి దాని తర్వాత సెల్ చేస్తుండే. ఇటలీ నుంచి తెప్పించిన పాట్స్ ఇవి. మనకు తెలిసిందే కదా, ఎన్ని ఎక్కువ సంవత్సరాలు వైన్ని స్టోర్ చేస్తే అంత టేస్ట్ పెరుగుతుంది. అలాగా కొన్ని వందల సంవత్సరాలు వైన్స్ స్టోర్ చేసిన కుండలు అవి. మీరే అర్థం చేసుకోవచ్చు అసలు వాటికి వెల కట్టగలమా? ఎంత ఉంటుంది వాటి కాస్ట్? కాస్ట్ అయితే పెట్టలేము దానిపైన కాస్ట్ కదా, ప్రైస్లెస్. ఇదేంటి? ఇవి పాండనాస్ అని మెక్సికో నుంచి తెప్పించాము. సో జైంట్ పాండనాస్. ఇవి చిన్నవి కూడా ఉంటాయి కానీ జైంట్. సో బేసిక్గా మెక్సికోలో ఒక బార్డర్ లాగా యూజ్ చేస్తుండే. ఈచ్ ప్లాట్ బౌండరీకి పైన ప్లేస్ చేసేసి అది ఆటోమేటిక్గా పెరిగేస్తాయి. వాటర్ తక్కువ అవసరం, మళ్ళీ చాలా ఫాస్ట్గా పెరిగేస్తాయి. సో ఇక్కడ కూర్చోవచ్చు కూడా టూరిస్టులు కాసేపు అలాగా. అవును. ఇవేంటి ఇంత పెద్ద పెద్ద లయన్ స్కల్ప్చర్స్? వీటిని ఏ కంట్రీ నుంచి తెప్పించారు? ఇవి యాక్చువల్లీ థాయిలాండ్ నుంచి తెప్పించాము స్కల్ప్చర్స్. ఇవి థాయిలాండ్ నుంచి వచ్చినవి. ఎన్ని రోజులు పడుతుంది అసలు ఒక థాయిలాండ్ నుంచి ఇంత పెద్ద స్కల్ప్చర్ రావాలి అంటే అసలు, కదా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హనీ హోనియో అని చెప్పి ఇంకొకటి. సో మొత్తం జాపనీస్ థీమ్ తో ఒక గార్డెన్ క్రియేట్ చేసాము. ఇదనమాట జాపనీస్ థీమ్ తో చేసిన గార్డెన్. ఇది ఏముంటుంది అక్కడ? జాపనీస్ థీమ్ తో క్రియేట్ చేసాము. ఒక మంచి క్రీక్ కూడా రన్ అవుతుంది ఈ గార్డెన్ లో.
మంచి వాటర్ బాడీస్ ఉన్నాయి. సో ఫస్ట్ యాక్చువల్లీ ఇదే డెవలప్ చేసాము పార్క్ మొత్తంలో. ఓ ఇదే ఫస్ట్ డెవలప్ చేసింది. చూసారా ఎన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి? జపాన్ నుంచి తెప్పించినవేనా? అవును, చాలా వరకు చైనా, థాయిలాండ్, జపాన్. క్విలా అనే జాపనీస్ థీమ్ స్పాట్ ఇది. ఇక్కడికి వచ్చి చాలా మంది టూరిస్టులు రిలాక్స్ అవుతున్నారు. చూసారు కదా ఎక్కడ చూసినా స్టోన్స్. విన్విత్ ఏంటి ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉన్నాయి మొక్కలు, చెట్లు అన్నీ. సో ఇవి కూడా ఫైకస్ ట్రీస్. కానీ ఇప్పుడు ఓన్లీ ట్రంక్స్ ఇంపోర్ట్ చేసేసి మా ఫాదర్ ఇక్కడ దీన్ని ట్రైన్ చేశారు. సో ఇక్కడ కింద చూడొచ్చు, అక్కడ స్టీల్ ఫ్రేమ్ ఉంటుంది అంబ్రెల్లా షేప్లో. సో ఆ స్టీల్ ఫ్రేమ్ క్రియేట్ చేసేసి ఈ ట్రీని ట్రైన్ చేసాము ఆకులు అట్లనే పెరగాలని. ఇది షేడ్ కోసం మళ్ళీ ఒక నైస్ అంబ్రెల్లా లుక్ లాగా వస్తుంది. అందుకే ఇప్పుడు వీటిని మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం కదా. జస్ట్ ఈ ట్రంక్ని మాత్రమే జపాన్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నారు. వీటిని కింద అంతా కూడా ఐరన్ ఉంటుందన్నమాట. ఈ ఐరన్ని అంబ్రెల్లా షేప్లో, అంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఐరన్తో డిజైన్ చేసుకొని దాని మీద మొక్క లీవ్స్, బ్రాంచెస్ వాటిని పెరిగేలా చేస్తారు. కటింగ్ కూడా అలాగే ఉంటుంది, డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. దీనికోసం స్పెషల్ వర్కర్స్ ఉంటారా? స్పెషల్ వర్కర్స్ అంటే ఇవన్నీ కూడా మేమే మా లోకల్ విలేజెస్ నుంచి మనుషుల్ని తీసుకుని వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు. మీరు చేయించాము. ఇది ఒక చెట్టా లేదంటే డిజైన్ చేశారా? ఇది ఉండడమే ఇలాగ ఉంటుందా? లేదు, నేను డిజైన్ చేసాము కదా. ఇది రెగ్యులర్గా మనకి క్రిస్మస్ ట్రీ టైప్లో దొరుకుతుంది కదా, ఆ చెట్టుని ఇలా డిజైన్ చేశారు. విన్విత్ ఇక్కడ ఎక్స్పీరియం పార్క్లో కనిపిస్తే చెట్లు లేదంటే రాళ్ళు కనిపిస్తున్నాయి. ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడవేనా ఈ రాళ్ళు? ఇవి ఆల్మోస్ట్ రాళ్ళు కూడా మేము ఇంపోర్ట్ చేసాం కొన్ని. ఇది మనం కింద నడిచే రాళ్ళు కూడా మామూలు గ్రానైట్ కాదు, ఇవి కూడా మేము ఒక న్యాచురల్ స్టోన్స్ రివర్ దగ్గర నుంచి తెచ్చాము. ఇండియా నుంచే. ఏ రివర్ నాకు గుర్తు రావట్లేదు. ఇవన్నీ ఈ బాల్స్ టైప్ లో ఉన్న ఈ స్టోన్స్ ఎక్కడివి? వీటిని ఏమైనా డిజైన్ చేయించారా? ఒక్కొక్కటి ఒక్కో షేప్ లో ఉంది కదా. మేము ఇక్కడనే బోల్డర్స్ లో నుంచి చేసాం లోకల్ ఆర్టిజన్స్ తో. పెద్ద పెద్ద బోల్డర్స్ ని ఈ షేప్ లో నైస్ బాల్స్ లాగా చేసాము. ఇప్పుడు ఇలాంటివి ఈ స్టోన్స్, ఈ డిజైన్స్ మన ఇండియాలో కూడా దొరుకుతాయి కదా? దొరుకుతాయి. ఎందుకు మీరు స్పెషల్ గా చైనా నుంచి ఇంపోర్ట్ చేశారు? కొన్ని అక్కడ తక్కువ దొరుకుతాయి, మళ్ళీ యూనిక్ స్టోన్స్. మళ్ళీ అక్కడ నుంచే ఇన్స్పిరేషన్ వచ్చింది. సో అందుకే అక్కడి పార్కుల్లో కూడా ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి. అక్కడ మళ్ళీ వాటర్ కూడా పెట్టాలనే కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు జాపనీస్ జెన్ గార్డెన్స్ లో వాటర్ కూడా ఒక చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది. సో సేమ్ ఆ స్టైల్లోనే రావాలని ఒక వాటర్ బాడీ కూడా క్రియేట్ చేసాము. ఓకే ఓకే. జపనీస్ గార్డెన్స్లో వాళ్ళ లైఫ్ స్టైల్లో వాటర్కి, ఎవరికైనా సరే ఎవరి జీవితాల్లోనైనా వాటర్కి చాలా ప్రయారిటీ ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఒక వాటర్ బాడీని కూడా ఏర్పాటు చేశారు. ఒక చిన్న చెరువులాగా రాళ్ళు. విన్విత్ అక్కడ ఏదో కనిపిస్తుంది డిఫరెంట్గా, అదేంటి? సో అదొక రెస్టారెంట్ మ్యామ్. ఓహో, రెస్టారెంట్కి ఇవ్వబోతున్నాం. ఒక మెడిటరేనియన్ స్టైల్లో, గ్రీక్ స్టైల్లో క్రియేట్ చేసాము. సో మొత్తం మంచి సిట్టింగ్ స్పాట్స్ ఉంటాయి మ్యామ్, అండ్ మంచి ఫుడ్ కోసం. ఒక చెట్టు ఏం ప్రశ్నిస్తుందో చూసారా? నా వయసు 1500 ఏళ్ళు, మరి మీ వయసు ఎంత? నేను ఇంకా 5000 సంవత్సరాలు బతుకుతాను, మీరు ఎన్నేళ్ళు బతుకుతారని ఓ చెట్టు మనల్ని ప్రశ్నిస్తుంది. అంతే కదా, మన చుట్టూ ఉన్న చెట్లని, మొక్కల్ని అన్నిటినీ మనం కొట్టేస్తున్నాం, కాంక్రీట్ జంగిల్గా మార్చేస్తున్నాం. ఈరోజు చెట్లు, వృక్షాలు, మొక్కలు మనల్ని ప్రశ్నించే స్థితికి మనల్ని మనమే తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎక్స్పీరియంలోని ఇంకొక స్పాట్లో ఉన్నాము. విన్విత్, దీని కాన్సెప్ట్ ఏంటి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ పెద్ద పెద్ద వృక్షాలని? బేసిక్గా ఈ చెట్లు ఎంత సైజ్ అవ్వడం కారణం ఏంటంటే దీంట్లో వాటర్ స్టోర్ చేసుకుంటాయి వాటి ట్రంక్లో. సో మాడగాస్కర్లో పెద్ద నీళ్ళు ఎక్కువ ఏముండవు. సో మాన్సూన్లో వచ్చే రెయిన్స్ వచ్చే టైంలో ఈ చెట్టు బాగా వాటర్ స్టోర్ చేసుకుని డ్రై సీజన్ మొత్తం సర్వైవ్ అవుతుంది.
మనం సహజంగా ఇలాంటి స్టోరీస్ ఒంటెలు క్యామెల్స్ గురించి వింటూ ఉంటాం కదా. ఈ మడగాస్కర్ నుంచి తీసుకొచ్చిన ఈ చెట్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి. 1500 ఏళ్ల నాటి వృక్షాలు ఇవి. ఇవి సహజంగా వర్షాలు ఎక్కువగా పడే టైంలో వాటి ట్రంక్లో కాండంలో వాటర్ని స్టోర్ చేసుకుంటాయి. మామూలుగా మొక్కలు వేళలో నీళ్ళని స్టోర్ చేసుకుంటాయి, ఇవి మాత్రం ఈ కాండంలో స్టోర్ చేసుకొని మిగతా సమ్మర్ లాంటి సీజన్స్లో, వింటర్ వర్షాలు ఎక్కువగా లేని సీజన్స్లో వాటిని వాడుకుంటూ ఉంటాయి. అయితే వీటికి వింటర్స్లో ఆకులు రాలిపోతాయి, మామూలుగా అయితే ఆకులు ఎక్కువగానే ఉంటాయి. మడగాస్కర్ నుంచి ఈ చెట్లని తీసుకొచ్చారు. అయితే మామూలుగా మన దగ్గర అనేక రకాలైన చెట్లు ఉంటాయి, కానీ వేరువేరు దేశాల్లో ఉన్న చెట్లు వాళ్ళ విశిష్టతలు, అవి ఎన్నేళ్ళు బతుకుతాయి, వాటి గురించి మనందరికీ తెలియదు. అంటే ఈ ఎక్స్పీరియం పార్క్కి వచ్చాము అంటే ఖచ్చితంగా మనం కొత్త ధనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము, కొత్త విషయాల్ని మనం తెలుసుకుంటాము. దానివల్ల మనకు ఖచ్చితంగా కొత్త జనరేషన్కి కూడా మన పర్యావరణం గురించి, ప్రకృతి గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పీరియం పార్క్కి వస్తే ఖచ్చితంగా మీ జీవితంలో కొత్త ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం ఉంటుంది. రామ్ దేవ్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఫైనల్గా మీ పార్క్ గురించి మీరిచ్చే కన్క్లూజన్ ఏంటి? అదే అండి, ఇప్పుడు మేము చాలా చాలా కష్టపడ్డాము లాస్ట్ 6.5 years నుంచి ప్రాక్టికల్గా. బట్ దిస్ 25 years డ్రీము. 12 years నుంచి ప్లానింగ్ చేస్తూ చివరికి 6.5 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇప్పటికీ చాలా ఖర్చు పెట్టాము. వచ్చేసి ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. వచ్చేసి ఇంకా దీన్ని అభివృద్ధిలోకి తీసుకుపోదామని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత ఇలాంటివి చాలా రావాలి ఇండియాకి. నాకు ఇంకా వేరే చేద్దామనే ఉద్దేశం ఏం లేదు. బట్ దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా మన హైదరాబాద్లోనే ఇంకా ఒక 10-15 రావాలా. మన ఇండియాలో ఒక 300 నుంచి 500 వరకు రావాలా. ఇలాంటివి వస్తే ప్రజలకి ఇప్పుడు వచ్చే కాంక్రీట్ జంగల్లో ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇది ఒక మంచి రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న ప్రజలు రోజుకి 27 సిగరెట్లు తాగుతున్నారు, అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. అదే ఢిల్లీలో ఉన్న వాళ్ళంటే 60 సిగరెట్లు తాగుతున్నారు, అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. యాక్చువల్గా ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చిన్నప్పుడు చదివిన కథ అనమాట. వచ్చేసి మనం కూర్చున్న కొమ్మని మనమే నరుకోవడం అనేది. అట్లాగా ఇప్పుడు సమాజంలో అట్లా జరుగుతుంది. ఇది ఇప్పటికైనా మన అందరం రియలైజ్ కావాలా. చెట్లు అనేది మనకు ఒక దేవుళ్ళ లెక్క మనం వాటిని భావించాలా. తర్వాత అందరూ చెట్లను కాపాడాలా. మన ఫ్యామిలీలో ఎవరు పుట్టినా ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ గుర్తుగా కనీసం ఒక మొక్క నాటాలని చెప్పి నేను అనుకుంటున్నాను. పర్ క్యాపిటా ఇండియాలో చెట్లు 27 చెట్లు పర్ క్యాపిటా చెట్లు ఉన్నాయి. అదే కెనడాలో అయితే వచ్చేసేసి దాదాపు 6,800 చెట్లు ఉన్నాయి. ఈవెన్ చైనాలో చూసుకున్న 250 చెట్లు ఉన్నాయి. 27 చెట్లు మాత్రమే మన కంట్రీలో పర్ పర్సన్కి ఉన్నాయంటే ఎంత సిగ్గుచేటు వ్యవహారం అనేది చూడాలా. మన కొమ్మను మనం నరుక్కోకుండా ఇప్పటి నుంచి దాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయి మన ఫ్యూచర్ జనరేషన్, మన పిల్లలకి మనం నేర్పించాలా. చెట్లను నాటాలా, చెట్లను కాపాడాలా, చెట్లను సంరక్షించాలని చెప్పేసి మనం ఇదొక సందేశంగా ఇద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ దయచేసి చెట్లను కాపాడండి. మా ప్రాజెక్ట్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంటికి పోగానే ఒక చెట్టు నాటండి. లేకపోతే మన అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్ కూడా ఖాళీ స్థలాలు ఉంటాయి, ఆ చుట్టుపక్కల నాటాలా. లేకపోతే మనకు ముందున్న రోడ్డుకు ఒక చెట్టు నాటాలా ప్రతి ఒక్కరు. అట్లాగా అభివృద్ధి చేసుకుంటూ పోతే ఇదంతా అందరూ అనుకుంటారు గవర్నమెంట్ చేయాల్సిన పని అని. గవర్నమెంట్ కాదు చేయాల్సింది, మనమే గవర్నమెంట్, మనమే ఇవన్నీ చేయాలా. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా అడిగే ఒక విన్నతి ఇది వచ్చేసి ప్రతి ఒక్కరు చెట్లు నాటండి, చెట్లను కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్దేవ్ గారు. 150 ఎకరాల్లో తీర్చిదిద్దిన ఈ ఎక్స్పీరియం పార్క్లో నేను ఇప్పటి వరకు మీకు 90 ఎకరాలని మాత్రమే చూపించాను. మిగతా 30 ఎకరాల్లో రిసార్ట్స్ నడుస్తోంది. ఇంకొక 30 ఎకరాల్లో ఈవెంట్స్ అనేవి ప్లాన్ చేశారు.
అయితే రామ్దేవ్ గారు కూడా చెప్పారు కదా, ఇప్పుడు అందరూ ఎంత కాలుష్యం బారిన పడుతున్నారో, కనీసం ఒక్క రోజైనా మీరు ఇలాంటి ప్లేస్కి వచ్చి మంచి గాలిని, మంచి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా నేను గమనించినంత వరకు కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చిన చెట్లన్నీ కూడా విదేశాల నుంచి అన్ని కనిపిస్తున్నాయి. కానీ దాని వెనక అనేక హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా మన హిస్టరీ తెలుసుకోవచ్చు. ఓ చెట్టు మనల్ని ప్రశ్నిస్తుంది అంటే అదేమీ చిన్న విషయం కాదు. అలా మనల్ని మనం ప్రశ్నించుకొని మొక్కల్ని, పర్యావరణాన్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా కావాలంటే ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారైనా ఎక్స్పీరియంని మీరు విజిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.